అద్భుతమైన సెషన్, వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఒక స్పీకర్ కు, ఒక ట్రైనర్ కు అత్యంత కీలకమైనటువంటి సెషన్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. వండర్ఫుల్ సెషన్. మనకు సీనియర్ స్పీకర్ గారు చెప్పడానికి వచ్చారు. వారిని ఇంట్రొడ్యూస్ చేయాల్సిందిగా చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. ఓవర్ టు చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక గొప్ప స్పీకర్ ను ఆహ్వానించేటటువంటి అదృష్టం నాకు దక్కినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదములు. ఈ రోజు వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి మన ముందుకు ఒక గొప్ప స్పీకర్ రాబోతున్నారు. వాయిస్ మాడ్యులేషన్ ఎవరు చెబితే బాగుంటుందో అలాంటి వ్యక్తి మన ముందుకి రాబోతున్నారు. వారు వాయిస్ మాడ్యులేషన్ చెప్తే వెన్నతో గోరుముద్దలు తినిపించినట్టు ఉంటుంది. అలాంటి గొప్ప స్పీకర్ ఈ రోజు మన ముందుకు వస్తున్నారు. వారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ట్రైనర్ అండ్ జర్నలిస్ట్ అండ్ లీడ్ యాంకర్, రేడియో జాకీ, ట్రాన్స్లేటర్, విజిటింగ్ ఫ్యాకల్టీ ఫర్ టెలివిజన్ అండ్ జర్నలిస్ట్. వీరు డాక్యుమెంటరీ మేకర్, సర్టిఫైడ్ వెబ్ మీడియా ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇంపాక్ట్ ట్రైనర్, లైఫ్ స్కిల్ కోచ్. వారు ఎంఫిల్ కంప్లీట్ చేసి పిహెచ్డి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్స్ చేస్తూ ఎన్నో చాలా సంస్థల్లో పనిచేశారు. వారు వార్త, దక్కన్ క్రానికల్, రేడియో మిర్చి, జీ తెలుగు, జీ 24 గంటలు, సాక్షి టీవీ మొదలైనటువంటి సంస్థల్లో పనిచేసి ఎంతో అద్భుతమైనటువంటి స్కిల్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారు ప్రొడ్యూసర్ 1 గా, టీమ్ లీడ్ అండ్ టెక్నికల్ కోఆర్డినేటర్ ఫర్ వాగేష్. వారు ఎన్నో సంస్థల ద్వారా ఉత్తమమైనటువంటి అవార్డును అందుకున్నారు. వారు బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ అండ్ జర్నలిస్ట్ గా 7 పర్యాయములు అవార్డు తీసుకున్నటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు మనకు వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి వస్తున్నారు. అలాంటి వ్యక్తి రావడం మన యొక్క అదృష్టం. వారు ఎవరో కాదు, జేవి శ్రీరామ్ గారు. జేవి శ్రీరామ్ గారికి స్వాగతం, సుస్వాగతం. కేసీఆర్ గారు, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు అట్లానే ఈయన కూడా మొత్తం పొగడ్తలతో ముంచెత్తారు. యాక్చువల్గా ఇంకా ఇక్కడ ముంతా తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ రాలేదు, కానీ నేనైతే మాత్రం తడిసిపోయాను. ఎందుకు సార్ అంత తడిపేశారు? అదేం లేదండి, ఆయన పాపం నన్ను మంచిగా పొగిడితే ఇంకాస్త బాగా క్లాస్ చెప్తానేం, ప్రేమ కొద్ది బోల్డ్ ఎక్కువ విషయాలు చెప్పేశారు, కానీ అంతేం లేదు. మనం సరదాగా ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, అండ్ థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, అండ్ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు, అండ్ అఫ్ కోర్స్ నా మిత్రులు శ్యామ్ రాథోడ్ గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సెషన్స్ జరగాలి అంటే ఇలాంటి బ్యాచెస్ రన్ అవ్వాలి. ఇలాంటి బ్యాచెస్ రన్ అవ్వాలి అంటే అలాంటి లీడర్స్ కావాలి. అలాంటి లీడర్స్ ఉన్నప్పుడు ఇలాంటి బ్యాచెస్ రన్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి వేదికను ఒకదాన్ని మనందరం కలవడానికి ఏర్పాటు చేశారు, చూసారా, గురువు గంపా నాగేశ్వరరావు గారు. ఆయనకు ఒకసారి మనందరం నమస్కారం తెలియజేసుకున్నాం. ఎందుకంటే గురువు ప్రార్థనతోనే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే తల్లి, తండ్రి, తర్వాత గురువే కదా మనకు కనిపించే దైవాలు. ఏం నేర్పుతారనేది అనవసరం, ఏం నేర్పిన వాళ్ళు ఎవరైనా గురువులే అవుతారు. కాబట్టి అలాంటి గురువులందరికీ కూడా ఒకసారి నమస్కారం మనసులో పెట్టుకుందాం అందరం. అండ్ ఈ సెషన్ని ప్రారంభించే ముందు మీ అందరికీ కొన్ని అనుమానాలు ఉండొచ్చు మీ మనసులో. సార్, మీరేదో రేడియో మిర్చిలో పనిచేశారు, టీవీలో పనిచేశారు, మేము కూడా రేపటి నుంచి రేడియో మిర్చిలో టీవీలో పనిచేయాలా? అందుకు చెప్పడానికి వచ్చారా? మాకు వద్దు సార్, మాకు టీచర్ జాబ్ ఉంది, లెక్చరర్ జాబ్ ఉంది, నేను అది చేస్తా సార్, నేను ఇది చేస్తా సార్, మస్తు పైసలు సంపాదిస్తున్నా సార్, నాకెందుకు సార్ ఇల్లు అంతే, ఇప్పుడు మళ్ళీ పోయి ఎక్కడ ఉద్యోగం కోసం పాకులాడాలి సార్, నాకు వద్దు సార్, ఈ వాయిస్ ట్రైనింగ్ వద్దు సార్ అని అనకండి. దానికి దీనికి సంబంధం లేదు. మిమ్మల్ని మేము ఇప్పుడు రేడియో జాకీల్ని, టీవీ యాంకర్ని చేయబోవట్లేదు. కేవలం ఈ కోర్సులో ఒక భాగంగా, ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా, ఒక కోచ్గా, ఒక మంచి వక్తగా మనం ఎదగాలనుకున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఒక ఇంపార్టెన్స్ ఉంది అని గ్రహించి ఎంతో మంది సైకాలజిస్టులు, సీనియర్లు, ఎంతో మంది ట్రైనర్లు కూర్చొని నిర్ణయించిన విషయం ఇది. ఇందులో ఒక భాగంగా వాయిస్ మాడ్యులేషన్ చెప్పాలి అని. అందుకు దాన్ని అలా కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాం. మేబీ నాకు ఇది ఈ వాయిస్ మాడ్యులేషన్ చెప్పడం మేబీ ఇవాళతో 250 సెషన్లు దాటింది అనుకుంటా, వాయిస్ మాడ్యులేషన్ ఒక్కటి చెప్పడమే. సో ఇందాక మొన్న చూసుకుంటుంటే పాత లిస్ట్లో దాదాపుగా 250 సెషన్లు దాటేసింది. సో ఇన్ని బ్యాచ్లకి, ఇంతమందికి వాయిస్ మాడ్యులేషన్ ట్రైన్ చేస్తూ ఇంకా దాని అవసరం పెరుగుతోంది అంటే అది ఎంతో కొంత ప్రూవ్ చేసుకోకపోతే
ఆ అవసరం పడట్లేదు కదా మనకి. కాబట్టి అది ఏ రకంగా మనకు అవసరం, ఎందుకు అవసరం అనే విషయాలు తెలుసుకుంటూ ఒక చిన్న పీపీటీని మీకోసం తయారు చేశాను. ఆ పీపీటీని చూస్తూ మనం చర్చించుకోవడం ప్రారంభిద్దాం. ఈ పీపీటీ మీ అందరికీ కనిపిస్తోందా? మొట్టమొదట కనిపిస్తోందా? కనిపిస్తే అందరూ చేత్తో ఎస్ అని చెప్పండి. ఎవ్వరూ నేను అడగకుండా అన్మ్యూట్ చేసుకోకండి, ఎవరిని డిస్టర్బ్ చేయకండి. జస్ట్ ఇలా చూపిస్తే చాలు, ఎస్, లేదా డిజిటల్ గా ఇలా చూపిస్తే చాలు. ఫైన్, గుడ్. నా గొంతు అందరికీ స్పష్టంగా వినిపిస్తోందా? ఎస్ ఆర్ నో? ఎస్, అందరికీ గొంతు స్పష్టంగా ఎస్ సార్. వినిపిస్తుంది. గుడ్ గుడ్, క్లియర్. థ్యాంక్ యూ. సో వాయిస్ మాడ్యులేషన్ లో మొట్టమొదటి అంకం ఏమిటి అంటే, వాయిస్ అంటే ఏమిటి అసలు? ఏముంది సార్, మనం చేస్తున్న శబ్దమే కదా సార్, గై 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 అని అరుస్తున్నాం కదా సార్, ఇదే సార్ వాయిస్ అంటారేమో. నిజానికి వాయిస్ అంత సులువుగా రావట్లేదు బయటికి. వాయిస్ రావడానికి మనం చాలా ఒక పెద్ద క్రతువునే చేస్తున్నాం లోపల తెలియకుండా. ఒక ఇంజనీరింగ్ జరుగుతోంది మీకు. అది వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఇంజనీరింగ్ జరుగుతుందా లోపలని. మనకి వినిపిస్తోంది కేవలం నోట్లోంచి వస్తున్న శబ్దమే, దాని వెనక జరుగుతున్న సైన్స్ ని ఒకసారి గమనిద్దాం మనం. ఒక్కసారి ఇది నేను ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా కొన్ని కొన్ని మీకు మన బాడీ పార్ట్స్ లో చూపించాలి కాబట్టి లోపలికి చేపెట్టి చూపించలేను. అట్లీస్ట్ పైనుంచి అయినా చూపించడం కోసం. సో మీరందరూ ఏం చేస్తారంటే ఒక పని చేయండి. మీ పొట్ట పైన ఎక్కడైతే మన నాభి కేంద్రం ఉంటుందో, బొడ్డు అంటాం కదా, నావెల్ పార్ట్, సో అక్కడ చేయి పెట్టుకోండి. ఇలా ఈ చేతిని అక్కడ ఇలా పెట్టుకోండి. పొట్టని ఫ్రీగా ఉంచండి, పొట్టని బిగించకండి. ఇక్కడ ఎవరు మన పొట్టలు చూడట్లేదు, లోపలికి లాక్కోవాలి, బయటకు వదలాలి, బెంగలేదు. చూడండి, నేను కూడా ఇక్కడ వరకే పెట్టుకున్నా ఫ్రేమ్, ఎవరికి తెలియకూడదని. సో మీరు కూడా అలాగే పెట్టుకోండి, పొట్ట పైన చేయి పెట్టుకోండి, ఫ్రీగా ఉండండి. ఓకే, ఉండి నేను చెప్పే అక్షరాలని రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. ఎలా రిపీట్ చేయాలంటే, ఊరికనే ఏదో చెప్పాను కదా కా అని కాదు, మనస్ఫూర్తిగా పలికే అక్షరాన్ని గట్టిగా పలకండి, సరేనా? మనకి కా, ఖా ఉంది కదా, రెండో ఖా, దాన్ని ఖా అని పలకండి అందరూ. ఖగోళలో ఖా అని పలకండి, చెయ్యి మాత్రం తీయకండి పొట్ట నుంచి. ఖా అన్నారా? తర్వాత ఇప్పుడు గా తర్వాత ఘా వస్తుంది కదా, ఘనంగా అని చెప్తాం, స్టేషన్ ఘన్పూర్. ఆ ఘాని గట్టిగా ఘా అని పలకండి, రైట్? ఘా. ఇప్పుడు హా, హల్లులో హా ఉంది కదా, ఈ అక్షరాన్ని గట్టిగా మీరు హా అని పలకండి, హా అనండి. అంటే ఇప్పుడు ఎంత మందికి మీ పొట్ట మజిల్స్ కదులుతున్నట్టుగా తెలిసింది? తెలిసిందా? వెరీ గుడ్. ఎందుకండి గొంతులోంచి వచ్చే ఈ శబ్దంకి పొట్ట దగ్గర అంత కదలిక వస్తుంది? మన తెలుగులో కాదు, భారతీయ భాషల్లో, సంస్కృతం నుంచి బయటకు వచ్చిన ఈ భారతీయ భాషలన్నిట్లో కూడా మహాప్రాణాక్షరాలు అని చెప్పుకుంటాం. ఇక్కడ తెలుగు టీచర్లు ఉంటే నాకన్నా బాగా చెప్పగలుగుతారు వాళ్ళు, కానీ ఇప్పుడు మీరు చెప్పకండి, నేనే చెప్తాను. రైట్, మహాప్రాణాక్షరాలు ఉంటాయి. అంటే ఏంటి? ఇంకా బాగా చెప్పాలంటే ప్రాణవాయువుని ఉపయోగించి మాట్లాడే పదాలుగా చెప్పొచ్చు వాటిని. ఎందుకంటే మనం కేవలం గొంతులోంచి రిలీజ్ చేసే మాటను, ఇక్కడి నుంచి గాలి తీసుకుంటూనేమో, ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, ఇక్కడ గాలి మాత్రమే ఉంటుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆక్సిజన్ ని స్వీకరించిన మన శరీరం పొట్టలోకి పంపిస్తుంది, రక్తంలోకి పంపిస్తుంది. ఎందుకు? పొట్టలో అరిగించుకోవాలి కదా, దానికోసం జఠరాగ్ని రగలాలంటే అక్కడ ఆక్సిజన్ కావాలి కదా, అందుకు పంపిస్తుంది. అలాగే బ్లడ్ లోకి పంపిస్తుంది కదా. సో మనం పొట్ట దగ్గర నుంచి మొదలుపెట్టి పొట్టని కంప్రెస్ చేసి లోపల ఉండే ఆక్సిజన్ ని బయటికి తన్ని, ఈ లంగ్స్ కింద, ఈ చెస్ట్ కి ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ కింద డయాఫ్రమ్ అని ఒక పొర ఉంటుంది అనమాట, మెత్తటి ఒక కండరం, డయాఫ్రమ్ పొర ఉంటుంది. ఆ పొరని ఇలా ఒత్తుతాం పైకి, హుప్ అని ఒత్తితే ఈ పొర ఇలా పైకి తోసి లంగ్స్ ప్రెస్ అవుతాయి. ప్రెస్ అయ్యి లంగ్స్ లో నుంచి గాలి బయటకు వచ్చి, ఆ గాలి ఇక్కడికి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఈ గుండెల్లో మనకు కొన్ని భావాలు ఉంటాయి. ఇప్పుడు శివకుమార్ పెద్ది గారిని చూడగానే నాకు ఇక్కడ గౌరవ భావం కలిగింది, చంద్రశేఖర్ గారిని చూడగానే నాకు ఇక్కడ స్నేహ భావం కలిగింది, లక్ష్మణ్ గారిని చూడగానే ఒక మంచి స్పీకర్ అనే భావం ఈ గుండెల్లో కలిగింది. ఇలా భావాలు కలుగుతాయి కదా. సో ఆ సందర్భానికి, ఆ వ్యక్తిని చూడగానే కలిగే భావాల్ని వస్తూ వస్తూ ఈ గుండెలోంచి ఆ గాలి స్వీకరించి గొంతు దగ్గరికి వస్తూ ఈ బ్రెయిన్ లో ఆలోచనలు కూడా మొదలైపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆనంద్ సన్ రైజర్స్ గారిని చూడగానే అరే ఈయన సినిమా యాక్టర్ లా ఉన్నాడే అని ఒక ఆలోచన నాకు కలిగింది అనుకుందాం బ్రెయిన్ లో, వెంటనే ఆలోచన కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో గుండెలో ఉండే ఫీలింగ్స్, బుర్రలో ఉండే ఆలోచనలు ఈ గొంతు దగ్గరికి వచ్చి, ఈ లోపల నుంచి వచ్చిన ఈ గాలి, ఈ ఆలోచనలు, ఈ ఈ ఏవైతే భావాలు ఉన్నాయో, ఇవన్నీ కాంక్రీట్ మిక్సర్ లో పడిన రాళ్ళు, ఇసుక, సిమెంట్ లా గట్టిగా ముద్దగా తయారు చేయబడి ఈ లోపల నుంచి ఇలా బయటకు వచ్చి అలా విసురుతాం మనం. అందుకే దాన్ని మాటే మంత్రం అన్నాం. ఒక్కొక్కసారి అవే మాటలు ఈటలై గుచ్చుకుంటాయి కూడా.
రైట్. ఇక్కడ నుంచి మరి ఏం సైన్స్ జరుగుతోందంటే ఇక్కడ ఒక మెత్తటి రెండు కండరాలు ఉంటాయి. వాటిని మనం వోకల్ ఫోల్డ్స్, వోకల్ కార్డ్స్, స్వరపేటిక, సౌండ్ బాక్స్ ఇలా చెప్తారు రకరకాల పేర్లతో. రెండు పల్చటి పొరలు ఉంటాయి ఇక్కడ, రెండు మజిల్స్. అవి ఈ వచ్చిన గాలిని ఆ గాలిని పుష్ చేసుకుంటూ గాలి బయటకు వస్తుంటే వైబ్రేట్ అయ్యి కొన్ని సౌండ్స్ క్రియేట్ చేస్తాయి. ఆ సౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఇక్కడే క్రియేట్ అవుతుంది. లారెంక్స్ అంటాం ఆ ఏరియాలో. అక్కడే క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తూ ఉండగానే నాలుక, పళ్ళు, ముక్కుకుందండే సైనస్, అంగుడు, కొండ నాలుక ఇవన్నీ కూడా మాడ్యులేటర్స్ గా, ఫొనేటర్స్ గా, అంటే ఫొనెటిక్స్ అని చెప్తాం కదా, అంటే పదాల యొక్క సిలబల్స్ ని స్పష్టంగా పలికే ఫొనేటర్స్ గా, మాడ్యులేటర్ అంటే సౌండ్ ని ఒక రూపంలోకి మార్చే వాటిగా. ఇప్పుడు ముక్కులోంచి నా అని పలుకుతాం, రైట్? ముక్కుతోనే పలుకుతాం అనా అని. ఆ ముక్కే దానికి సహకరిస్తుంది. అలా ఈ మాడ్యులేటర్స్ అన్ని కలిపి ఈ అక్షరాల్ని ఒక లయబద్ధమైన సౌండ్ గా మాడ్యులేట్ చేసి నోట్లో నుంచి బయటికి పంపిస్తాయి. నాలిక తానికి తదనుగుణంగా ఊగుతూ పదాల యొక్క శబ్దాల్లో తేడాల్ని చేస్తోంది. ఇంత జరుగుతోంది వాయిస్ లో. అంత ఈజీగా వచ్చేట్లే వాయిస్ మీకు అనుకుంటున్నారు కానీ ఈ భూప్రపంచం పైన ఒకే ఒక్క జంతువు మాట రూపంలో వాయిస్ ని బయటికి పంపించగలుగుతోంది. మిగతావన్నీ అరుపులే ఉన్నాయి. ఇన్ని రకాల శబ్దాలను, ఇన్ని రకాల భాషలను, అన్ని రకాల భాషల్లో పదాలను ఒక పదానికి సంబంధం లేకుండా పలకగలుగుతున్న శక్తి కేవలం మనిషికి మాత్రమే దక్కింది. ఇంకో జీవరాశికి లేదు ఈ ప్రపంచంలో. చిలక కూడా కొన్ని పలకలు ఏకాలు పలుకుతుంది తప్ప పూర్తిగా పలకలేదు కదా. చిలక కూడా ఏది పలకలేదు. అంత గొప్ప శక్తి గొంతు, మాట, స్వరం అది మనకిచ్చాడు భగవంతుడు. దీంతో కాస్త ట్యూన్ చేసుకొని కాస్త ప్రాక్టీస్ చేస్తే మన చుట్టూ ఉండే వాళ్ళకి పాజిటివిటీని పంచడానికి, అట్రాక్ట్ చేసుకోవడానికి చక్కటి స్వరంగా మార్చుకోవచ్చు. మనం పబ్లిక్ స్పీకింగ్ లోకి వెళ్ళినా, ట్రైనింగ్ లోకి వెళ్ళినా, కోచింగ్ లోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా, నార్మల్గా ఉద్యోగంలో ప్రెజెంటేషన్కి వెళ్ళినా ఒక మంచి మాట తీరు, మంచి స్పష్టమైన స్వరం, చక్కటి మాట అవతల వాళ్ళు ఇట్టే అట్రాక్ట్ చేస్తోందని. ఇక్కడెక్కడా కూడా స్వరంలో శబ్దం గురించి మాట్లాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. స్వరంలో శబ్దం గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం మాట గురించి, బయటకు వస్తున్న ఆ రూపాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ మాటని సెపరేట్ చేసి చెప్పానో తెలుసా? మనలో కొంతమందికి ఒక న్యూనతా భావం ఉంటుంది. సార్ మీ గొంతులో నాకు బేస్ వినిపిస్తోంది, నా గొంతులో నాకు బేస్ లేదు సార్ అంటారు ఒకరు. ఇంకొకరు వచ్చి సార్ నా గొంతులో కొంచెం కీచుదనం ఉంది సార్ అంటారు. ఇంకొకరు వచ్చి నా గొంతు బొంగురుగా ఉంటుంది సార్ అంటారు. ఇంకొకరు వచ్చి నాకు మాటే పెగలు సార్, నేను చిన్నగా ఉంటాయి సార్ మాటలు నా అంటాడు. ఇవన్నీ గొంతులో క్వాలిటీస్. ఇవి ఈ స్వరంలో క్వాలిటీస్ మాత్రమే. అందరికీ ఎప్పుడు ఒకలా ఉండవు. బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే, సిద్ధ శ్రీరామ్ ఒక్కడే, మీరు ఒక్కరే. మీ గొంతు మీదే అంతే. అది ఇలాగే ఉండాలనుకోవడం పొరపాటు. ఇలా ఉంది కాబట్టి నేను మాట్లాడలేను, నా గొంతు బాగోదు, ఎవరిని అట్రాక్ట్ చేయదు అనుకోవడం పొరపాటు. మీరు అబ్దుల్ కలాం గారి గొంతు వినండి, గాంధీజీ గారి గొంతు వినండి. అవేమైనా బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులాగా, హరిహరన్ గొంతులాగా చక్కగా సంగీత శ్రావ్యాలతో అలా అలా బేస్ అవన్నీ పెట్టి మాట్లాడతారా వాళ్ళు? అస్సలు కాదు. వాళ్ళకున్న గొంతుతో వాళ్ళు మాట్లాడతారు, అది ఎలా ఉందనే ఆలోచన లేకుండా. కానీ చెప్పే మాట హృదయాలని, బుద్ధిని ఆకట్టుకునేలా ఉంటుంది. అది ఆ మాటలో ఉండే గొప్పతనం. మరి దాన్ని ఎలా సాధించాలి? దాన్ని సాధించడం కోసమే, అలా మీ గొంతును మీరు మార్చుకోవడానికి చేయాల్సిన ప్రాక్టీస్ కోసమే ఇవాల్టి ఈ సెషన్ ఇంత కష్టపడి ప్లాన్ చేసి మీకోసం అందిస్తోంది. రైట్. ఇప్పుడు మనం వాయిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో ఎవరు గట్టిగా మాట్లాడతారు, ఎవరు గొంతుతో ఎక్కువ శబ్దం చేస్తారని మీరు అనుకుంటున్నారో చెప్పండి నాకు. పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం, పెళ్లి కాని వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం వస్తుంది. చూస్తున్నా నేను. తొందరగా చాట్ లో ఆన్సర్లు పెట్టండి. నాగరాజు గారు టైప్ కొడుతున్నారా? కొట్టండి, తొందరగా ఆన్సర్ చేయండి. వెయిట్ చేస్తున్నా, టైం వేస్ట్ చేయకూడదు మనం, ఫాస్ట్ గా. సార్ క్వశ్చన్ 1 మీ ఇంట్లో ఎవరు గట్టిగా మాట్లాడతారు, ఎవరు గట్టి శబ్దం గొంతుతో చేస్తారని మీరు అనుకుంటున్నారు? నేను నేను ఓకే నేను సార్. అంటున్నారు ఒక్కొక్కరు. పాప ఎంత కాన్ఫిడెన్స్. మై సన్ సరితారెడ్డి గారు. వైఫ్ చూసారా? పెళ్ళైన వాళ్ళు ఒకలాగా, పెళ్లి కాని వాళ్ళు ఒకలాగా ఆన్సర్ చెప్తానని చెప్పా కదా. మా అమ్మాయి. ఈయన అమ్మాయి అంటే భయపడుతున్నట్టున్నారు ఈయన. నేనే. ఇంకా ఇంకెవరు? నేను. నాతో వచ్చేది ఎవరని ప్రభాస్ అడిగితే చెప్పినట్టు చెప్తున్నారు, నేను అని. వెరీ నైస్, బాగుంది. ఇందులో కొన్ని కరెక్ట్ ఆన్సర్లు కూడా ఉన్నాయండి. పిల్లలు బాగా ఎక్కువ సౌండ్ చేస్తారండి. వాళ్ళ వోకల్ ఫోల్డ్ కెపాసిటీ చాలా ఎక్కువ పిల్లలది.
చిన్నగా ఉన్న వరకు అంటే 12-13 సంవత్సరాల వరకు మగపిల్ల గొంతైనా మగపిల్లాడి గొంతైనా ఆడపిల్ల గొంతైనా ఒకేలా వినిపిస్తుంది మనకి. కొంచెం ఆడపిల్ల గొంతులాగే ఉంటుంది మగపిల్లాడి గొంతు కూడా, రైట్? అండ్ ఈ వోకల్ ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ స్వరపేటిక, ఇవి ఎక్కువ సార్లు ఎక్కువ స్పీడ్ గా ఎక్కువ తీవ్రంగా ఎవరివి కదులుతాయో వాళ్ళు ఎక్కువ శబ్దం చేయగలుగుతారు. అలా పిల్లలు ఎక్కువ చేస్తారు. వాళ్ళకి లేతగా ఉంటాయి, చాలా షార్ప్ గా ఉంటాయి, గుచ్చుకునే ఇంటెన్సిటీతో వాళ్ళు శబ్దం చేయగలుగుతారు. ఇక 13-14 ఏళ్ళు వచ్చిన తర్వాత మగపిల్లాడి గొంతులో ఆ బేస్ వచ్చేస్తుంది, బండబారిపోవడం స్టార్ట్ అవుతుంది. ఈ వోకల్ ఫోల్డ్స్ కూడా థిక్ అయిపోతాయి, పల్చగా ఉండవు. మగవాళ్ళవి థిక్ అయిపోతాయి. థిక్ అయిపోవడం వల్లే మన గొంతు ఇలా బండగా తయారవుతుంది. అంటే ఈ మనం చెప్పుకుంటున్న సో కాల్డ్ మగ గొంతుకులా తయారవుతుంది. ఆడవాళ్ళ గొంతులు అదే గొంతులో కంటిన్యూ అవుతూ అవుతూ అదే కాస్త పల్చగా ఉండి ఇంకా మనకి గుచ్చుకుంటూనే ఉంటాయి కదా. అందుకే వైఫ్ 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 అని చెప్పారు అందరు, రైట్? సో గాన కోకిల అనగానే ఆడవాళ్ళ పేరు చెప్తాం కానీ చంద్రశేఖర్ గారి పేరు నా పేరు చెప్తామా? కాదు కదా. గాన కోకిల అనగానే ఆడవాళ్ళ పేర్లే చెప్తున్నాం కదా. ఎందుకంటే ఆ శ్రావ్యత, అదంతా కూడా అలా వాళ్ళకు ఉండిపోతుంది. ద సేమ్ టైం ఆ వోకల్ ఫోల్డ్ కెపాసిటీ కూడా అలా ఉండిపోతుంది. పిల్లలు ఫస్ట్ విన్నర్స్, రెండో విన్నర్స్ ఆడవాళ్ళు, లాస్ట్ లో ఎక్కడో మనం మగవాళ్ళు అనుకుంటాం మనం చాలా గట్టిగా అరుస్తామని. మన గొంతు అరిస్తే వాళ్ళకి బండగా వినిపించేమో, గుచ్చుకోదు. కానీ వాళ్ళు అరిస్తే మనకి చాలా ఇంకా ఆపేస్తే బాగుండు అనిపించేలా గుచ్చుకుంటుంది వాళ్ళు గట్టిగా అరిస్తే. కాబట్టి ఆ గొంతులకు కాస్త భయపడండి. ఇక్కడున్న మహిళా మనుల గొంతులందరికీ కూడా మనందరం గౌరవిద్దాం, సరేనా? రైట్. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, నేను ఇక్కడ వల్ల కాదు, నేను మ్యూట్ చేసేస్తున్నా అందరు. నేను రైట్ అన్మ్యూట్ ఆప్షన్ కూడా తీసేస్తున్నాను. నేను అడిగినప్పుడు, నేను ఆస్క్ అన్మ్యూట్ చేసినప్పుడు అప్పుడు చేయండి. అప్పటి వరకు ఇంకెవరు ఆ ఛాన్సే లేదు మీకు, రైట్? సో నెక్స్ట్కి వెళ్దాం, దీన్ని ఇక్కడ వదిలేద్దాం. బాగుంది వాయిస్ కథ. మరి మాడ్యులేషన్ ఎందుకు మనకి అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. మనం రోజు చూసే న్యూస్ ఛానల్ని కాసేపు ఇమిటేట్ చేసుకుందాం. నేను ఏదో ఒక న్యూస్ని మీకోసం ఒక 3 రకాలుగా చదివి వినిపిస్తాను. ఆ వినిపించిన దాంట్లో ఏది మీకు బాగా నచ్చింది, ఏది బాగా అట్రాక్ట్ చేస్తుంది అనేది చాట్ లో పెట్టండి. ఒకటోది నచ్చితే 1 అని, రెండోది నచ్చితే 2 అని, మూడోది నచ్చితే 3 అని పెట్టండి, రైట్? సో మొట్టమొదటి ఇలా ఉందనుకుందాం. మొంతావాది ఏంటండి చంద్రశేఖర్ గారు? తుఫాన్ పేరేంటి? మొంతా మీకు కూడా ఐడియా లేదా? అన్మ్యూట్ ముంత మొంతాయే కదా, సారీ అన్మ్యూట్ చేశాను, సారీ. మొంతా తుఫాన్ కదా, రైట్? ఈ మొంతా తుఫాన్ గురించి మనం న్యూస్ చెప్పుకుందాం, ఫైన్. బంగాళాఖాతంలో మోంతా తుఫాను భారీ అల్పపీడనం వల్ల వాయుగుండంగా తర్వాత తుఫానుగా మారి కాకినాడలో తీరం దాటనుంది. ఈ రాత్రికి తీరం దాటే ఈ తుఫాను వల్ల కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చేపల వేటకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఒకటోది. రెండోది విందాం ఇప్పుడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా మారింది. దీనికి మోంతా అని నామకరణం చేశారు. ఇది ఈ రోజు రాత్రి కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలను జారీ చేసింది. ఇది 2. మూడోదానికి వెళ్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర తుఫాను రూపం దాల్చింది. దానికి మోంతా అని నామకరణం చేశారు. ఇది ఈ రోజు రాత్రి కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర జిల్లాలో అలాగే తెలంగాణలోని మరికొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది 3. ఏది మనకు నచ్చుతోంది? అబ్బా, 3 1 2 2. ఇంకా అంతేనా ఆన్సర్లు చెప్పేవాళ్ళు? మిగతా వాళ్ళందరూ మెంటర్లా? కమాన్ ఆన్సర్స్ చెప్పండి. 3 3 2. ఇంకా 2 కమాన్ రండి ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా. 2 3. చూడండి ఇక్కడ ఫస్ట్ 3కి 2కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. 1కి మాత్రం 1 2 ఓట్లు పడ్డాయి. ఎందుకంటే ఇప్పటికీ మనం న్యూస్ అనగానే అదే TV9, NTV, TV5, ETV2 పెడుతున్నాం తప్ప న్యూస్ కోసం దూరదర్శన్కి వెళ్ళడం లేదని అర్థం. ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకంటే ఇందుకే వెళ్ళడం లేదు, వాయిస్ మాడ్యులేషన్ వల్లే వెళ్ళడం లేదు. ఆ ప్రెజెంటర్ అక్కడ కూర్చొని వాడు భయపడుతూ మనని భయపెడుతుంటే మనం ఆ భయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ దయ్యం సినిమా లాగా ఎంజాయ్ చేసి వా వస్తుందా ఎస్ అని. అంటే మనలో కోరుకునే ఉద్భవించే ఎమోషన్ ని ఆయన తన గొంతులో ప్రకటిస్తుంటే మనం దానికి కనెక్ట్ అయిపోయి ఎక్కువ ఆసక్తిగా వింటున్నాం.
కేవలం మనకు సంబంధం లేని న్యూస్ నే మనం వింటున్నప్పుడు మనకు కావాలనుకుని నేర్చుకోవాలనుకునే ని కూడా అదే ఎమోషన్ తో అంతే వాయిస్ మాడ్యులేషన్ తో చక్కగా అందిస్తే ఇంకెంత బాగా మనం రిసీవ్ చేసుకోగలుగుతామో ఆలోచించండి. అందుకు మనకి వాయిస్ మాడ్యులేషన్ కావాలి. మొట్టమొదట చేసిన వాయిస్ మాడ్యులేషన్ లో నేను కేవలం ఒకే ఒక్క వాయిస్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ ని ఫాలో అయ్యాను. రెండో దాంట్లో ఒక 3 ఫ్యాక్టర్స్ ని ఫాలో అయ్యాను. మూడో దాంట్లో ఒక 5-6 ఫ్యాక్టర్స్ ని ఫాలో అయ్యి వాయిస్ మాడ్యులేషన్ చేశాను. ఎక్కువ మందికి కనెక్ట్ అయింది. 3 అని మొత్తానికి మెజారిటీతో గెలిపించుకున్నారు 3ని. తర్వాత రెండో ప్లేస్ లో 2 పెట్టారు, ఒకటిని ఎక్కడో చివరికి తోసేశారు. అందుకే రేటింగ్స్ పట్టికలో ఇప్పటికీ ఆ టీవీ9, ఎన్టీవీ అవే పైన కనిపిస్తున్నాయి, మిగతా కిందన కనిపిస్తున్నాయి. ఎందుకంటే అలాగే వాళ్ళు న్యూస్ చదువుతున్నారు కాబట్టి కదా. ఇది మనం ఒప్పుకుంటున్న నిజం, మనకి మనమే ఒప్పుకోవాలి నిజం. అందుకు మనకి ట్రైన్ లో అయినా కోచింగ్ లో అయినా ఖచ్చితంగా వాయిస్ మాడ్యులేషన్ అవసరం అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. వాయిస్ అనేది ఇలా వేవ్ ఫామ్ లో ఉంటుంది చూడండి. దాన్ని జూమ్ చేసినప్పుడు నోట్స్ అన్ని కనిపిస్తున్నాయి, డాట్స్ రూపంలో శబ్ద తీవ్రత అనేది రికార్డ్ చేస్తుంటుంది. ఏదైనా ఒక రికార్డర్ లో పెట్టి రికార్డ్ చేసి ఇలా రికార్డ్ అవుతాయి. జస్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అంతే. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక చిన్న ఫార్ములా, దీన్నే పీపే పాటో అన్నాం. మనకి పొటాటో టొమాటో లేకుండా ఇంట్లో వంట ఎలాగ అవ్వదో, వాయిస్ మాడ్యులేషన్ లో పీపే పాటో లేకపోతే ఆ వంట అవ్వదు. ఇంట్లో వంట ఎంత గుర్తుంటుందో ఈ పీపే పాటో అంతమందికి గుర్తుండాల్సిందే. అందుకే ఈ ఫార్ములా క్రియేట్ చేసింది. లేదు అంటే ఇంకా ఈజీగా పీపీటీ మనం ప్రజెంట్ చేస్తాం, ట్రిపుల్ పీటీని గొంతులో పలికిస్తాం. అవే ఆ 4 ఫ్యాక్టర్స్ వాయిస్ మాడ్యులేషన్. మొట్టమొదటిది పిచ్, రెండోది పేస్, మూడోది పాజ్, నాలుగోది టోన్. పిచ్ అంటే ఏంటి అంటే ఈ గొంతులో శబ్దం యొక్క తీవ్రత హెచ్చు తగ్గుల్ని పిచ్ అంటాం. ఇది క్రికెట్ పిచ్ కాదు, సంగీతంలో పిచ్ అంతకన్నా కాదు. దానికి దీనికి సంబంధం లేదు, మనం దాంతో కంపేర్ చేసుకోవట్లేదు. మన వాయిస్ మాడ్యులేషన్ పిచ్ వేరే. స్వర స్థాయిలు హెచ్చు తగ్గుని మనం పిచ్ అంటున్నాం. ఇక్కడ ఒక చిన్న రెగ్యులేటర్ పెట్టుకోండి, ఫ్యాన్ రెగ్యులేటర్, దాన్ని పెట్టుకొని దాన్ని తగ్గిస్తూ పెరుగుతూ చేస్తే ఎలా పెరుగుతుంది మన వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించేస్తున్నాం అనుకోండి, పిచ్చు, పేసు, పాసు, టోను ఉన్నాయండి అని. ఇప్పుడు పెంచడం స్టార్ట్ చేస్తాం, పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. చూడండి, రెగ్యులేటర్ పెంచేసాను. సో ఇలా పెంచడం తగ్గించడం ఉంది చూసారా, దీన్నే మనం పిచ్లో హెచ్చు తగ్గులు, ఆ ఆ స్థాయిని పిచ్ అని పిలుస్తాం. ఇక పేస్ అంటే పదాల యొక్క వేగం. మనం ఎంత వేగంగా మాట్లాడుతున్నాం, పదాలని ఎంత త్వరగా విసురుతున్నాం అనేది పేస్. మూడోది పాజ్. ఎక్కడెక్కడ మనం కామాలు పెడుతున్నాం, ఎక్కడెక్కడ మనం ఫుల్ స్టాప్లు పెడుతున్నాం, కరెక్ట్ గా బ్రేకులు. చూడండి, బిఆర్ఈఏకేఎస్ బ్రేక్స్, బిఆర్ఏకేఈఎస్ బ్రేక్స్ రెండు ఉన్నాయి. బిఆర్ఈఏకే అంటే పాజ్ కామా, బిఆర్ఏకేఈ అంటే ఫుల్ స్టాప్, అంటే మొత్తం బ్రేక్ కొడుతున్నాం. సో అవి ఎక్కడెక్కడ కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా డిసైడ్ చేసేదాన్ని పాజ్ అంటాం. అండ్ నాలుగోది టోన్ అంటే ఎమోషన్. మీ గుండెల్లో మీకు భావావేశాలు, భావోద్వేగాలు కలుగుతాయి. కలిగిన వాటిని యాజ్ గా మీరు గొంతులో పలికించగలుగుతున్నారా లేదా అన్నదే టోన్. ఇంతేనండి, సింపుల్. అంటే ఈ 4 గురించి మనం మొత్తంగా తెలుసుకోవాలంటే ఒక గంట సేపు క్లాస్ సరిపోదు. మనం ఒక వారం, 10 రోజులు, నెల రోజులు నేర్చుకోవాలి. అంత సమయం మనకు లేదు. మనకు కావాల్సింది ఎంతో అంత నేర్చుకోవాలి. ఇప్పుడు మనం కేవలం స్పీకర్లుగా, ట్రైనర్లుగా మనం కొంత నేర్చుకోవాలి కాబట్టి అంతవరకు నేర్చుకుందాం. దానికోసం ఏం నేర్చుకోవాలని ఆలోచించినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ లోంచి ఈ పీపీటీ పుట్టింది. ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం పుట్టింది అనుకోండి, అది వేరే విషయం. ఏమని పుట్టిందంటే, ఇన్ని నేర్చుకోవాలని చెప్పే బదులు ఈ కొన్ని నేర్చుకోకండి, ఇవి వదిలేయండి, ఇవి త్యజించండి, వీటిని తీసేయండి, ఇవి తప్ప ఏమైనా చేసుకోండి అని చెప్తే ఈజీగా ఉంటుంది కదా అని రివర్స్ ఇంజనీరింగ్ లోకి వచ్చాను. ఆ రివర్స్ ఇంజనీరింగ్ లో భాగంగా పిచ్ లో ఏం చేయకూడదు, పేస్ లో ఏం చేయకూడదు, పాజ్ లో ఏం చేయకూడదు, టోన్ లో ఏం చేయకూడదు అనేది తెలుసుకొని బస్ మిగతా అని చేసుకోండి, మీ ఇష్టం. రైట్? సో ఫస్ట్ మొట్టమొదటి ఏంటి? పిచ్. ఈ పిచ్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. దీన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. పిచ్ ని బాగా ప్రభావితం చేసి అనుకున్న విధంగా కాకుండా మార్చేసేవే ఈ 3. మొట్టమొదటిది సిచ్యుయేషన్స్, 2 ఎమోషన్స్, 3 మూడ్. ఇవి ఎలా ఉంటాయి తెలుసు? ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా టీచర్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా. ఐ వాంట్ టీచర్. ఎవరు లేరా? టీచర్లు ఉండాలి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. జోస్నా గారు మీ దగ్గర వస్తాను, ఒక్క నిమిషం. ఎస్, నాగరాజ్ గారు వినిపిస్తుందా? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మీరు ఏం టీచ్ చేస్తారు? కెమిస్ట్రీ సార్. కెమిస్ట్రీ టీచ్ చేస్తారు. కెమిస్ట్రీ నాగరాజ్ గారు ఏ క్లాసులకి టీచ్ చేస్తారు? 9th to intermediate. 9th to intermediate. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ లో
ఒక స్టూడెంట్ మీ క్లాస్ లో మీరిచ్చిన కెమికల్ ఈక్వేషన్స్ ని గుర్తు పెట్టుకోకుండా అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, రైట్? వ్యాలంటీ చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే వీడికి అర్థం కాకపోతే వీడు ఎంసెట్ లేదు కదా ఇప్పుడు, ఆ జేఈలు అని ఎలా కొడతాడు వీడు అని మీకు బాగా కోపం వచ్చి ఆ విద్యార్థి బాగు కోసం ఆ విద్యార్థిని మీరు రెండు గట్టిగా తిట్టి చెవు పట్టుకుని మెలేశారు అనుకుందాం. ఏదో మెలేశారు ఊరినే, బాగా చనువు కొద్ది, బాగా రోజు చూసే విద్యార్థి కదా, చెవు పట్టుకుని మెలేశారు. పాపం వాడు చెవి ఎర్రగా అయిపోయింది. సరే వాడు బాగుపడతాను మీరు మెలేశారు, వదిలేశారు. నెక్స్ట్ డే మీరు స్టాఫ్ రూమ్ నుంచి క్లాస్ కి బయలుదేరుతూ ఇవాళ ఏం చెప్దాం, ఆ హైసెన్బర్గ్ ఉందా ఇప్పుడు? ఉంది హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఉందా? హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్దామని నాగరాజు గారు క్లాస్ రూమ్ నుంచి బయలుదేరారు. ఇలా చెప్దాం అలా చెప్దాం ఈ ఎగ్జాంపుల్ ఇద్దాం అని అనుకుంటూ మీరు క్లాస్కి వెళ్తుంటే మధ్యలో నేను వచ్చాను. నేను ఎవరో తెలుసా? మీరు నిన్న చెవు మెలేసిన పిల్లోడి తలకి తండ్రిని. ఏం నాగరాజు గారు, మీకు పాఠాలు చెప్పడానికి హక్కు ఇచ్చామా, పిల్లలు చెవులు కాళ్ళు పట్టుకుని మెలేయడానికి హక్కు ఇచ్చామా? దేనికి ఫీజులు కడుతున్నామండి మేము? మీకు చెప్పడం వస్తే వాళ్ళకి అర్థమైనట్టు పాఠం చెప్పండి. మీకు రాక వాడికి రాలేదని చెప్పుకొని మీరు ఎలా పట్టుకుంటారని నాకు అర్థం కాదు. ఇదేనా మీరు చెప్పే విధానం? ఇంటర్మీడియట్ లో మీరు ఏమైనా ఇప్పుడు అది ఐఐటి సీట్ తెప్పించేస్తారా? మా అబ్బాయి గ్యారంటీ ఇస్తారా మీరు? ఏ కెమిస్ట్రీ ఒక్కరు చదువుకుంటే కింగ్ అయిపోతాడా? వాడికి ఫిజిక్స్ లో బాగా వస్తున్నాయి, మ్యాథ్స్ లో బాగా వస్తున్నాయి, కెమిస్ట్రీలో ఒక ఫార్ములా చెప్పకపోతే చెవు మీద వేస్తారా? పుట్టింది బుద్ధి దగ్గర నుంచి ఈ రోజు వరకు మా అబ్బాయి మీద మేమే చేయలేదు, మీరు చేయేస్తారా అని నేను అన్నాను సార్ మిమ్మల్ని. పాపం మీకు అసలు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు నేను అనేసి మేమేం, నేను ఇంకోసారి అలా జరిగితే డిఓకి ఆ పైనోడికి అందరికీ కంప్లైంట్ ఇస్తా, సీఎం కాపీ టు పిఎం అంతే అని చెప్పి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇప్పుడు మీరు క్లాస్కి వెళ్తున్నారు. ఇప్పటి వరకు లోపల హైసెన్బర్గ్ ఏం చేస్తున్నాడు? అన్సర్టనిటీ ఒకటి ఫార్ములాని మాత్రమే చెప్తున్నాడు. సడన్ గా మీలోనే ఆ అన్సర్టనిటీ వచ్చి ఉంటుందేమో. వస్తుందా రాదా? రైట్. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టే పాఠం క్లాస్ రూమ్కి వెళ్ళి చెప్తారా? అందులో ఏమైనా తేడాలు వస్తాయా? డిఫరెన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చెవి మెలేసిన విద్యార్థిని చాలా స్పెషల్ గా చూస్తారా? ఎలా చూస్తారు? స్పెషల్ గా చూస్తాము, కాకపోతే చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. స్పెషల్ గా అయితే చూస్తారు, ఇదితో జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనుకుంటారు. ఇప్పుడు ఇందాక నాగరాజు గారికి నాతో ఏకీభవిస్తారు లేదు చూద్దాం. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్ చాలా అని చెప్దాం అనుకుని వెళ్ళిన నాగరాజు గారు హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ 5 మార్క్స్ క్వశ్చన్ అంతే, మూసుకొని బోర్డు మీద రాస్తాను ఎక్కించుకోండి. ఇంకా మరి తిరిగి పిచ్చి క్వశ్చన్ లేకండి. అటు ఇటు చూసి ఎవడైనా తింగర మాట్లాడాలంటే మాత్రం ఈరోజు ఒక్కొక్కడికి పడిపోతాయి. చదువు లేదు, సంధ్య లేదు, మళ్ళీ పేరెంట్లు మా మీదకి తీసుకొచ్చి అందరూ అప్పులు. హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఇందులో ఏముందంటే షారింగ్ ఇలా వస్తుందా రాదా? ఇలా మనం ఎన్ని క్లాసులు వినుండం మై డియర్ ఫ్రెండ్స్, రైట్? ఎన్ని క్లాసులు వినుండం. నాగరాజు గారు పాపం మా మాటానికి లేదు సార్, నేను అలా చెప్పను, చాలా మంచి టీచర్ని, నేను చక్కగా వెళ్ళి ఇందాక ఎలా అనుకున్నాను అలాగే చెప్తానంటే అది అబద్ధం. నిజం చెప్పేశారు ఆయన, నిజం చెప్పేశారు, చాలా మంచివాడు కాబట్టి నిజం చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని జ్యోత్స్న గారిని అడుగుతున్నాను. ఏం జ్యోత్స్న గారు, మీరేం టీచ్ చేస్తారు? సార్ ఇంగ్లీష్ సార్. ఇప్పుడు ఇంగ్లీష్ విషయంలో నేనే వచ్చి మేము దరిచేళ్తే మీరు ఇంగ్లీష్ ఒకవేళ డెఫోడిల్స్ పోయం చెప్పాలనుకున్నారు, హ్యాస్టీస్ డెఫోడిల్స్ పోయం అలాగే చెప్తారా? డెఫోడిల్స్ లో కొంచెం రసం మసాలా కొంచెం కోపం అని ఎక్కిస్తారా? సార్ విల్ బి యాడెడ్ ఎక్కిస్తాం. విల్ బి యాడెడ్ కొంచెం తప్పదు కదా. సరితారెడ్డి గారు అదే ఆన్సర్ చెప్తారు, చెప్పాల శివకుమార్ కుమార్ గారు అదే ఆన్సర్ చెప్తారు. పాపం రాజుబాబు గారు టీచర్ గారు చాలా సీనియర్ గా ఉన్నారు, ఈయన మాత్రం ఇలాంటివి చాలా చూసానయ్యా, నేను అలా రియాక్ట్ అవ్వనని అనొచ్చు మేబీ, కానీ లోపలైతే కొంచెం మంట కామన్ ఎవరికైనా సరే కదా. ఇంత నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఈ పేరెంట్ వయస్సు, వీడొచ్చి నాకు పాఠాలు ఎలా చెప్తాడా అని అనుకోవచ్చు దారం రాజుబాబు గారు, రైట్ సార్ కదా. కాబట్టి ఇదేం చేస్తోంది? ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటో తెలుసా? మొట్టమొదటి సిచ్యువేషన్, రెండోది ఎమోషన్, మూడోది మూడ్. సిచ్యువేషన్ ఏంటి? ఒక స్టూడెంట్ యొక్క తండ్రి వచ్చి టీచర్ కి క్లాస్ పీకాడు, ఫస్ట్ సిచ్యువేషన్. అందులోంచి రెండు వస్తాయి ఎమోషన్స్, ఒకటి కోపం, రెండు బాధ. కోపం ఎందుకు వస్తోంది? ఇంత చదువుకున్నాను నేను, పాఠాలు చెప్పే ఒక టీచర్ని, ఇంతమంది విద్యార్థుల జీవితాలను మార్చడం కోసం నేను శ్రమిస్తున్నాను, నన్ను పట్టుకుని ఇన్ని మాటలు అంటాడా అన్నది కోపం. రెండు బాధ ఎందుకో తెలుసా? వాడిని బాగు చేద్దామని చెప్తే పాడు చేయమని చెప్పి తండ్రి కోరుకుంటున్నాడు ఏంటి అని బాధ. ఈ రెండు కలిసిపోతాయి, ఎమోషన్ బాధ. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకోటి కూడా వస్తుంది, దుఃఖం. మా ఆయనే నన్ను ఎప్పుడేమండు, ఉత్తికి ఆరేస్తా ఇంట్లో ఆయన్ని, ఈయనెవడండి పట్టుకున్న నిన్ను మాటలు అన్నాడు అని మూడోది దుఃఖం కూడా వస్తుంది వాళ్ళకి. అంటే మనకి ఇంట్లో అలవాటు అయిపోద్ది, ఆడవాళ్ళు మనం అంటూ ఉంటారు కాబట్టి మనకి దుఃఖం రాదు.
ఇవన్నీ జోక్స్ పార్ట్, సరదాగా చెప్తున్నాను డల్ అయిపోకూడదని. సో ఈ మూడు ఎమోషన్స్ కలిపి ఒక మూడు క్రియేట్ అవుతుంది, మిక్స్డ్ కిచిడి మూడు. ఆ మూడుకో పేరే లేదు. ఆ మూడు ఏం చేస్తుందో తెలుసా? మీరు హృదయంగా శ్రావ్యంగా చక్కటి పిచ్ లో చెప్దాం అనుకున్న మీ గొంతుని అలా పెంచేస్తుంది ఒక 2-3 పాయింట్లు. అర్థమైందా? సిచ్యువేషన్స్, ఎమోషన్స్ మూడు మీ పిచ్ ని ఎలా మారుస్తున్నాయో. మరి దీనికి మన స్పీచెస్ కి ట్రైనింగ్ కి ఏంటి సార్ సంబంధం అంటే, ఎటువంటి బ్యాడ్ మూడ్ లో కానీ, ఎటువంటి పించింగ్ లేదంటే ఎటువంటి ఇబ్బంది పడే లేదంటే ఎటువంటి తిట్లు తిన్నా, ఎటువంటి బాధ పెట్టిన సందర్భాన్నైనా మీరు ఒకవేళ స్పీచ్ ముందు కానీ, ట్రైనింగ్ ముందు కానీ, ఒక కోచింగ్ ముందు కానీ ఎదుర్కొని ఉంటే దాన్ని నెత్తిపై నుంచి దించేసుకొని మిమ్మల్ని మీరు కావాలంటే వెంకీ ఆసనం వేసుకొనైనా సరే మిమ్మల్ని మీరు కూల్ చేసుకొని ఆ ఎమోషన్ మూడ్ నుంచి బయటపడి ఎక్కండి. లేదంటే మీ పిచ్ మొత్తం మారిపోతుంది. మీ పిచ్ పైన తెలియకుండా దాని ప్రభావం ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా స్టేజ్ ఏంటి, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను, ఎలా ఉంది, ఓ మై గాడ్ బాగా గందరగోళంగా ఉంది, నేను కూల్ డౌన్ అవ్వాలి అని కూల్ డౌన్ చేసుకోండి. లేకపోతే ఈ పిచ్ మామూలుగా కాదు, భయంకరంగా డిస్టర్బ్ అయిపోతుంది. రైట్? రెండోది, ఇది క్లియరా? అందరికీ అర్థమైందా పిచ్ గురించి ఏం ప్రభావితం చేస్తుందో? నాగరాజు గారు మీకు అర్థమైందా? ఇంత కష్టపడి మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాను. రైట్. సో పిచ్ లో మేము స్పీచ్ లో కానీ, ట్రైనింగ్ లో కానీ, కోచింగ్ లో కానీ ఏం చెప్తామంటే, డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్. పిచ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్. అంటే బ్యాలెన్స్ అంటే ఏంటో తెలుసా? ఆ సందర్భానికి తగ్గట్టు పిచ్ ఉండాలి అని చెప్తాం. సందర్భానికి తగ్గట్టే పిచ్ ఉండాలి. అండ్ రెండోది ఏం చెప్పాం? పేస్ అన్నాం. పేస్ అంటే పదాల యొక్క వేగం. మరి దీన్ని ఏవి ప్రభావితం చేస్తున్నాయి, బాగా చెడుగా ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నవి ఏవి అంటే ఈ మూడు. మొట్టమొదటిది మదర్ టంగ్. ఇది ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందంటే, మనము తెలుగు వాళ్ళం అయ్యుండి ఇంగ్లీష్ లో మాట్లాడే సమయం వచ్చినప్పుడు దీని ప్రభావం బాగా పడుతుంది. తెలుగుకు ఒక భాషా వేగం ఉంటుంది, ఇంగ్లీష్కి ఒక క్షమించాలి, ఇంగ్లీష్కి ఒక భాషా వేగం ఉంటుంది, హిందీకి ఒక భాషా వేగం, అలా ప్రతి భాషకి ఒక వేగం ఉంటుంది. మనం తెలియకుండానే మన భాష వేగాన్ని, అంటే మనం మాట్లాడేది ఏ భాష అయినా సరే మన మాతృభాష వేగాన్ని ఆపాదిస్తూ ఉంటాం దానికి. అందుకే బట్టు పుట్టు అని ఉట్టు టూ టూ పెడుతుంటాం. ఎందుకంటే మనది అజంత భాష, అవునా కాదా? మనం అచ్చులతో ఎండ్ చేసే భాష. కానీ మిగతా భాషలన్నీ అజంత భాషలు కాదు. పుట్టు అనగానే మనం ఏం చేస్తాం? పుట్టు అంటాం, దాన్ని బట్టు అంటాం తెలియకుండానే. రైట్? ఇలా మనం ఎప్పుడైతే భాషని, తెలుగు భాషని తీసుకెళ్లి ఆ భాష పైన ఎక్కిస్తామో ఆ భాష వేగం మారిపోతుంది. దానివల్ల భాష అర్థమయ్యే స్పీడ్ మారిపోతుంది. కాబట్టి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసుకోండి వేరే భాషలో మాట్లాడితే. రెండోది డయలెక్ట్ ప్రభావం. డయలెక్ట్ అంటే మాండలికం. భాష మాండలికం రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. భాష మాతృక, మాండలికాలు దానిలోంచి పుట్టిన ఉపనదులు లాంటివి. ఇప్పుడు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒకలా మాట్లాడితే హైదరాబాద్ లో ఒకలా మాట్లాడతారు, ఆంధ్రాలో శ్రీకాకుళంలో ఒకలా మాట్లాడితే తూర్పుగోదావరి జిల్లాలో ఒకలా మాట్లాడతారు, రాయలసీమలో ఇంకోలా మాట్లాడతారు. అంతా మాట్లాడే తెలుగే, కానీ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారే. ఇలా మాట్లాడడాన్ని మనం మాండలికాలు అంటున్నాం. ఆ మండలానికి పరిమితమైన యాసగా దాన్ని చెప్పుకుంటాం మాండలికం. ఈ మాండలికాల యొక్క ప్రభావం ఖచ్చితంగా మనం మాట్లాడే వేగాన్ని మార్చేస్తుంది. మీకు బాగా ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా వెళ్ళండి, వాళ్ళు చాలా చాలా వేగంగా మాట్లాడతారు. వాళ్ళ వేగంగా మాట్లాడడం వాళ్ళ మాండలికం యొక్క కెపాసిటీ, అది చాలా స్పీడ్ గా మాట్లాడగలుగుతారు. ఎరా బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఉదయాన్నే పొలానికి నీళ్ళు వెళ్ళడానికి వెళ్ళిపోతున్నావు, అరే నేను నువ్వు అక్కడికి వచ్చావు కానీ రాత్రి 10 రూపాయలు అవ్వకుండా వెళ్ళిపోయావు, ఈ రోజు కూడా వచ్చేస్తావా, ఒరే పక్కల కోసుకోవడానికి వెళ్ళిపోతావు కానీ పక్కన పొలంలో తోలే కదా గడ్డి మేసేసే మనం మొత్తం వచ్చి అరిసేసాడు రాడు, ఒరే వచ్చేస్తావు కదా సాయంత్రం, వచ్చేస్తాను రా. వాడు వెళ్ళిపోతూ 30 సెకండ్లు వీడికి టైం ఇచ్చాడు. 30 సెకండ్లు వీడు మొత్తం రామాయణం అంతా వాడికి చెప్పేసాడు. అలా చెప్పగలుగుతారు 30 సెకండ్లు. అంటే వాళ్ళని నేనేమో అవమానించడానికి చెప్పలేదు, విత్ డ్యూ రెస్పెక్ట్, ఐ లవ్ దట్ లాంగ్వేజ్. అందులో విపరీతమైన ప్రేమ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని మనందరం ఆస్వాదించు, చాలా బాగుంటుంది అక్కడ. మర్యాద కానీ ఎవరిని వాళ్ళు నువ్వు అని మనలా పిలవరు. అందరినీ మీరు రండి కూర్చోండి, అంతే. అదే ఉంటుంది, అంత గౌరవమే దాని నిండా. ఆ భాష నిండా గౌరవమే, మాండలికం నిండా గౌరవమే. కానీ వేగం గురించి మాట్లాడుతున్నాడు. అంత వేగంగా మాట్లాడితే ఇక్కడ ఉండే హైదరాబాద్ వ్యక్తికో లేదంటే ఉత్తర తెలంగాణలో ఉండే వ్యక్తికో అర్థమవుతుందా అసలు? పట్టుకోగలడా? అందుకు డయలెక్ట్ యొక్క వేగాన్ని భాష మీదకి ఎక్కించకూడదు. మనం మాట్లాడేటప్పుడు మన భాష దాని వేగంతోనే కొనసాగాలి. ఇక మూడోది సర్కమ్స్టాన్సెస్, అంటే సందర్భం అంటున్నాం దీన్ని సింపుల్ గా. ఓ పెద్ద పులి వస్తుంది, ఆ పులి వచ్చినప్పుడు పక్కోడికి చెప్పాలంటే సార్ నెమ్మదిగా చెప్పమన్నారని, సార్ పెద్ద పులి
వస్తోంది సార్ అంటే అది వస్తుంది, నిన్ను వాడిని కలిపి తినేస్తావు. పెద్ద పులి వస్తోంది సార్ అని పరిగెట్టాలి కదా నువ్వు, అది సందర్భం. సో సందర్భానికి తగ్గట్టు నీ వేగాన్ని అప్పుడప్పుడు పెంచుకోవచ్చు తప్ప ఎప్పుడూ వేగంగా పరిగెట్టకూడదు అని మనకి ఇక్కడ చెప్తోంది. కాబట్టి డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్. ఈ బ్యాలెన్సే సందర్భం. ఆ సందర్భానికి తగ్గట్టు మీ పేస్ ని మార్చుకోండి. ఇక మూడోది పాజ్. నాకు ఎవరైనా ఒక మంచి వాలంటీర్ కావాలి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. తెలుగు చదవడం వచ్చిన వాళ్ళు కావాలి ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేసుకుందాం మనం. ఎస్ సరితారెడ్డి గారు, ఈసారి మీరు ముందున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు అలాగే ఉంచండి, హ్యాండిల్ దించేయకండి, మీతో కూడా అవసరం ఉంది. రైట్ మేడం. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి తెలుగులో పెడతాను, ఉన్నది ఉన్నట్టుగా చదవండి. మీరు కూడా టీచర్ అనుకుంటా కదా? ఆమె ప్రొఫెసర్ సార్. ప్రొఫెసర్ గారు మీరు పొరపాటును కూడా కరెక్ట్ చేయకండి. ఏ సబ్జెక్ట్, అయ్యో మాయమైపోయారు, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు? పొలిటికల్ సైన్స్ అండ్ లా సబ్జెక్ట్ సార్. ఓ లా, వెరీ గుడ్. పొలిటికల్ సైన్స్ కూడా. సో మీరు మీ ప్రావీణ్యంతో చదవకండి, కేవలం ఉన్నది ఉన్నట్టుగా చదవండి. ఓకే సార్. గుడ్, చదవండి. యాక్చువల్లీ కనిపించట్లేదు సార్. ఇట్ ఈస్ అవునా, ఎవరికి కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది సార్. ఓకే సరే, చిన్న పర్వాలేదు సరిత గారు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎవరికి కనిపిస్తుందో వాళ్ళకి ఇద్దాం. నేను చదవచ్చా సార్? వద్దు, నేను ఎవరిని పిలుస్తానో వాళ్ళే చదవండి. జపాల శివకుమార్ గారు చదవండి. సార్ చదవండి. రాముని తోక మ్మ్. రాముని తోక పివరుండి ఇట్లనియే. ఎక్సలెంట్ సార్, చాలా బాగా చదివారు శివకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీరు అలాగే ఉండండి. ఇప్పుడు ఇది కూడా చదవండి. ఆ, రామునితో కపివరుండు ఇట్లనియే. అంతే సార్, వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్, చాలా బాగా చదివారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే పాజ్ అంటే. ఎక్కడ విడదీయాలో ఎక్కడ కలపాలో తెలియడమే. విడదీయరాని చోట విడదీస్తే రాముడికి తోకొస్తుంది, కలపాల్సిన చోట కలపకపోతే ఇంకేదో జరిగిపోతుంది. సరిగ్గా కలిపితే అది రామునితో కపివరుండి ఇట్లని అవుతుంది, లేకపోతే రామునికి అందరికి ఎవరికి దొరికి వాళ్ళందరికీ పెట్టేస్తారు తోకలు. కాబట్టి పాజ్ తో జాగ్రత్త. సరైన పాజ్ లేకపోతే మొత్తం సెంటెన్స్ యొక్క అర్థమే మారిపోతుందని చెప్పడం కోసం మన చిన్ననాటి పద్యంలోని ఒక లైన్ ఇప్పుడు తీసుకున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ శివకుమార్ గారు. నెక్స్ట్ ఇంకోటి చదువుదాం. తులసిరాణి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, ఇది చదవండి ఉన్నది ఉన్నట్టుగా. సార్ కనిపించట్లేదు. మీరు మొబైల్లో చూస్తున్నారేమో కదా, అందుకు కనిపించట్లేదు అనుకుంటా, చిన్న చిన్నగా అయిపోతున్నాయి మీకు. మీకు కనిపిస్తుంది సార్. సరే, సార్, ఓకే సార్ కనిపిస్తుంది. చెప్పండి. మాస్కులే కుండ తీరకూడదు. వెరీ గుడ్ అండి, చాలా బాగా చదివారు, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి సరిగ్గా చేసుకొని చదువు. మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు. ఎక్సలెంట్. మీకు ఒక విషయం చెప్పనా, ఇదేదో నేను సొంతంగా రాయలే, ఒక బోర్డు ఫోటో కూడా తీసుకున్నాను నేను. ఒక బోర్డు పెట్టారు ఒక హోటల్ ముందు కోవిడ్ టైంలో, ఏమని తెలుసా, ఇలాగే మాస్క్ లేకుండా లోనికి రాకూడదు అని. అది మాస్క్ లేకుండా లోనికి రాకూడదని నాకు అర్థం అవడానికి 3-4 సార్లు చదవాల్సి వచ్చింది, ఏంటి బాధని. సో పాజ్ తప్పుగా ఇస్తే ఎంత ప్రమాదం జరుగుతుందని చెప్పడం కోసం ఈ ఉదాహరణలు మీకు సరిపోతాయేమో అని అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎక్కడ పాజ్ ఇవ్వాలో తెలిసి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. పాజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని వాయిస్ మాడ్యులేషన్ లో గ్రహించండి. మరి ఈ పాజ్ ని ఏవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే, మొట్టమొదటిది టాకింగ్ హ్యాబిట్స్. మనం ఇంట్లో అమ్మని పిలిచో భార్యను పిలిచో ఒక కాఫీయో టీయో కావాలంటే, అమ్మా ఒక చక్కటి కాఫీ కలిపి నాకు తీసుకురా అని అడుగుతావా? లేదా మన భార్యను ఒకవేళ టీ కావాలంటే, శ్రీమతి గారు ఒక టీని కాచి తీసుకురండి అని అడుగుతావా? చక్కగా తల ఇటు తిప్పి ఒక టీ అమ్మా అంటాం, ఇగో కాఫీ తీసుకురా అని అరుస్తాం. ఇది మన రోజు మాట్లాడే భాష. కూరలు తీసుకురమ్మని భర్తకి ఏదో బయట వాళ్ళకి సార్ కొంచెం 4-5 కూరగాయలు తీసుకొస్తారండి అని చెప్పే లేడీ భర్తకైతే అలా చెప్తుందా మల్రాజు గారు? డెఫినెట్ గా మీ పక్కన కూర్చున్న మీ భార్య గారు బయట పోతున్నా కూరలు తీసుకురా అని సప్పర్ ఫాస్ట్ గా ఇస్సేనట్టు చెప్తారు. ఇది టాకింగ్ హ్యాబిట్ అండి. ఇది మీకు అర్థం అవుతుందని ఆవిడకి తెలుసు, మిమ్మల్ని ఆవిడ ట్రైన్ చేసుకుంది అట్లా.
అలా మనం మన భాషతో మన ఇంట్లో వాళ్ళని ట్రైన్ చేసుకుంటాం. మనం ఏం మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ అట్లా మనం బయటకు వచ్చి మాట్లాడితే అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకు టాకింగ్ హ్యాబిట్స్ తో మన స్పీచ్ ఉండకూడదు. అవి త్యజించాలి, వాటిని విడిచిపెట్టాలి. స్పీచ్ ని స్పీచ్ లాగే ఇవ్వాలి. అందుకు పాజెస్ ఇవ్వాలి. ఇప్పుడు అదే టీయో కాఫీయో వేరే వాళ్ళని అడిగితే ఎలా అడుగుతామో అలాగే అడగాలి. మేడం ఒక కాఫీ చేసి తీసుకొస్తారా? మేడం ఒక కామా, ఒక పాజ్, ఒక కాఫీ చేసి ఒక చిన్న పాజ్ తీసుకొస్తారా? ఫుల్ స్టాప్. ఇది పాజెస్ కదా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ, సామాన్యులందరికీ అర్థమవుతుంది, మళ్ళాంటి మేధావులకి తప్ప కదా. రైట్. సో రెండోది మెమరీ పాజ్. మెమరీ పాజ్ అంటే దీని గురించి నేను మీకు చాలా చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఇందాక భూపల్లి రాజు గారు అనుకుంటే ఒక కథ కూడా చెప్పారు, అప్పుడు కూడా చెప్దాం అనుకున్నా దీని గురించి. అసలు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఈ మెమరీ పాజ్ మరి ఆ, ఒక రకంగా అది ఎలా చెప్పాలంటే ఇలాగే చెప్తాం, మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆ రకంగా ఈ రకంగా ముందుకు దూసుకుపోతాం, తీసుకెళ్దాం, పక్కకి వెళ్దాం, పడుకుందాం, నడుద్దాం అని ఏదో ఒకటి అక్కడ ఫిల్ చేస్తూ ఉంటాం. దీన్నే మెమరీ పాజ్ అంట. చెప్పాల్సిన విషయం గుర్తు రానప్పుడు బెక్కుతూ దాని గురించి ఏవో కవర్ చేస్తూ మధ్యలో ఫిల్లర్స్ వేస్తాం కదా, ఇదే మెమరీ పాజ్ అంటే. ఇది పరమ అసహ్యంగా ఉంటుంది. మనం ఎన్నో గొప్ప విషయాలు చెప్తాం, కానీ ఒక్క 2-3 మెమరీ పాజ్లు ఇచ్చామా, బబ్బ మెక్కి తత్త ఆ రకంగా చూసుకుంటే ఈ రకంగా చూసుకుంటే అని ఏమైనా కలిపామా, పులిహార అయిపోతుంది మొత్తం అంతా కలిపి. మరి ఏం చేయాలి? ఈ మెమరీ పాస్ను అధిగమించాలంటే 2 మార్గాలు. ఒకటి చూసి కాపీ కొట్టాలి, లేదా బట్టి పట్టాలి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, చిన్నప్పుడు చూసి కాపీ కొడితే మా దారం రాజాబాబు గారు లాంటి వాళ్ళు పట్టుకుంటారు, పట్టుకుని స్లిప్పులు పెట్టేవాటారు అని చెవి కొట్టుకుని బయటకు దోసేస్తారు. ఇప్పుడు స్లిప్పులు పెడితే మనం పట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? నో, ఫుల్ ఫ్రీడమ్, హ్యాపీగా స్లిప్పులు పెట్టుకోవచ్చు. అప్పుడు పెడితే స్లిప్పులు, ఇప్పుడు పెడితే క్యూ కార్డ్ అంటారు దాన్ని. ఒక చేతిలో అరచేతిలో పట్టేంత ఒక చిన్న పేపర్ ని పెట్టుకొని ఏమేం చెప్పాలనుకుంటున్నారో ఆ కోడ్ వర్డ్స్ ని ఆ పేపర్ పైన రాసుకోండి. బాస్ చాలు. ఆ పేపర్ చేమి పెట్టుకోండి. మధ్యలో డౌట్ వస్తే ఒకసారి ఇలా చూడండి, ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది చెప్తా అని గుర్తొస్తుంది. కానీ బ్రెయిన్ కున్న గొప్ప గుణం ఏంటో తెలుసా? మనం దానికి కొంచెం ధైర్యం, కొంచెం ఆసరా ఇస్తే చాలు, అది మర్చిపోదు అసలు. మీరు స్లిప్ పెట్టారు కదా, ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, స్లిప్ పెట్టారు కదా, అసలు మర్చిపోదు అది. ఏమనంటే ఆ స్లిప్ ఉంది కదా అని ధైర్యం దానికి, అందుకు మర్చిపోకుండా చక్కగా మాట్లాడుతుంది. సో ఇలా అధిగమించవచ్చు. లేదా అంటే బాగా ప్రాక్టీస్ చేసి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి స్పీచ్ పైన గ్రిప్ తెచ్చుకొని, ట్రైనింగ్ పైన గ్రిప్ తెచ్చుకొని పాజులు ఇబ్బంది లేకుండా, మెమరీ పాజులు లేకుండా చేయొచ్చు. మూడోది సినారియో. సినారియో అంటే ఇదే. ఇప్పుడు మొంతా తుఫాన్ వచ్చింది, దాంతో పెద్ద వరద వచ్చింది. ఈ వరద వస్తుందనే విషయాన్ని, సారీ ఇవాళ సోమవారం కదండి, ఉపవాసం చేశాను. సాయంత్రం 6:30కి చుక్కలు కనిపించగానే భోజనం చేయాలంటే భోజనం కూడా చేశాను. ఆ గ్యాస్ ఇప్పుడు ఇలా బయటకు వస్తుంది, అందుకు మధ్య మధ్యలో లాగుతున్నాయి, ఏమనుకోకండి ఎవరు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, మొంతా తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది. ఇప్పుడు అశోక్ గారు, త్రివిక్ చక్రవర్తి గారు ఇద్దరు, త్రివిక్రమ్ చక్రవర్తి ఏమో ఆయన త్రివిక్ చక్రవర్తిని పెట్టుకున్నారు. ఈ త్రివిక్ చక్రవర్తి గారు ఇద్దరు కూడా కొంచెం దూరం ఇళ్లలో ఉంటారు. కానీ మా అశోక్ గారు గోదావరి అంటే ప్రాణం అని గోదావరి దగ్గర ఉంటారు. త్రివిక్ చక్రవర్తి గారు కొండ అంటే ప్రాణం అని కొండ మీద ఉంటారు. ఈయన కొండ నుంచి మొత్తం అంతా కనిపిస్తుంటుంది, కింద అశోక్ గారు ఎంజాయ్ చేస్తుంటారు, అది వేరే విషయం. అయితే ఈ లోపు గోదావరికి వరద వస్తుంది. త్రివిక్ చక్రవర్తికి దూరం నుంచే తెలిసిపోయింది అక్కడి నుంచి గోదావరి వరద వస్తుందని. అశోక్ గారికి అంటే ఫోన్ కలిపేశారు, మా ఫ్రెండే కదా, అందరి కలిపేసి, సార్ నమస్కారం సార్ మొదలెట్టాడు ఈయన. పాజులు ఇమ్మన్నా కదా నేను. అశోక్ గారు, నేనండి త్రివిక్ చక్రవర్తి, TTTWS 255 బ్యాచ్ సార్. మీ ఇంటికి గోదావరి పెద్ద వరద వస్తోంది సార్ అని చక్కగా అన్ని పాజులు ఇచ్చి చెప్పాడు. అవునా అని ఆయన పాజు ఇచ్చే లోపు వాళ్ళ ఇంట్లో వరద ఉంటుంది అనమాట. నేను పాజులు ఇమ్మన్నది అప్పుడు కాదు, సందర్భానికి తగ్గట్టే ఇవ్వాలి పాజు. అప్పుడు మీరు ఎలా చెప్పాలి? అశోక్ గారు ముందు వివరాలు అడగకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి మేడ మీదకి ఎక్కండి, అర్జెంట్గా వరద వస్తుంది మీ ఇంటికంటే, అవునా సార్ అని గబగబా పైకెట్టి మేడ మీద పరిగెడతారు. అది మానేసి పాజులు ఇమ్మన్నారు శ్రీరామ్ సార్ అని చెప్పి, సార్ మీ ఇంటికి సార్ వరద సార్ అంటే కొట్టుకుపోతాడు. సో పాజెస్ అనేవి సందర్భానికి తగ్గట్టు మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒక శాంతి సందేశం ఇవ్వడానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడో అందరూ కూడా యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, అక్కడ మనం శాంతి సందేశం ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి ఉరుకులు పరుగులు పెట్టకూడదు. అక్కడికి వెళ్ళి పాజులు ఇచ్చి మెల్లగా మాట్లాడొచ్చు. ఒక శ్రద్ధాంజలి సభకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి పాజులు లేకుండా ఈయన చాలా గొప్పోడండి, ఈయన చాలా ఓల్డ్ పనులు చేశాడండి, ఈయన ఆయనకు అప్పు ఇచ్చాడండి, ఈయనకి తల తిన్నాడండి అని చెప్తావా? అది కూడా చాలా నెమ్మదిగా చెప్తాం. ఈయన చాలా గొప్ప వ్యక్తి అండి, జీవించున్నంత కాలం మా అందరినీ పీడించుకు తిన్నాడు అని పాజులు ఇచ్చి చెప్తాం కదా.
అదే ఒక ఉత్సాహభరితమైన ఒక కుర్రాళ్ళ రియాలిటీ షోకి వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళాక ఇప్పుడు మనం త్రివిక్ చక్రవర్తి గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తాం అని చెప్తామా? ఇప్పుడు మనం చూస్తాం త్రివిక్ చక్రవర్తి గారి డాన్స్ పర్ఫార్మెన్స్ అని పాజ్ లేవు అక్కడ. ఇది సందర్భం. సో ఆ సందర్భం మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది అక్కడ పాజ్ ఇవ్వాలా వద్దన్నది. దాన్ని గుర్తుపెట్టి సందర్భాన్ని గ్రహించి ఇవ్వడమే సరైన టెక్నిక్. సో డోంట్ బి హై, ఊరికనే ఎక్కువ పాజులు ఇవ్వద్దు, అసలు పాజులు లేకుండా మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. ఆ సందర్భానికి తగ్గట్టుగా పాజులు ఇవ్వండి. ఏంటి సార్ ఏం చెప్పినా సందర్భం 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 అంటారంటే రీజన్ ఉందండి. ఆ సందర్భం వెనక ఒక పెద్ద రహస్యం దాగుంది. అదేంటో తెలుసుకుందాం. దాన్నే మనం టోన్ అంటున్నాం. టోన్ అంటే ఏం లేదు, సింపుల్. ఒక 9 రకాల రసాలు ఉంటాయి. ఏవి? ధనియాల రసం, కొత్తిమీర రసం, పుదీనా రసం, మిరియాల రసం, ఇలా రసాలు ఉంటాయి కదా, మన వంటింట్లో చేస్తారు. అలా ఒక 9 రసాలు ఉంటాయి, అంతేనా? ఏంటి 9 రసాలు? ఎవరైనా చెప్తారా? కేవీకే రెడ్డి గారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు సార్. ఓకే, చాలా టైం తీసుకొని చెప్పారు. ఎక్సలెంట్. ఏదో సినిమాలో గ్యాప్ వచ్చిందా అంటే లేదు, ఇచ్చాను అంటాడు అలా. జో జ్యోత్స్న గారు, చెప్పండి 9 రసాలు. మీకు వంటింట్లో మంచి అనుభవం ఉన్నట్టుంది. No, sir, I don't know how to prepare the recipes. బట్ ఈ రసాలు అయితే తెలుసా? Sa, ri, ga, ma, pa, da, ni, sa. ఓ మై గాడ్, వాటిని సప్త స్వరాలు అంటారు, నవరసాలు అనరు. మీరు ఇంగ్లీష్ టీచర్ కదా? Okay, sir. Okay, sir. ఇంగ్లీష్ టీచర్ కదా, అందుకే మీకు తెలుగులో చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. తర్వాత సరే, రాజ్బాబు గారికి ఛాన్స్ ఇద్దాం సరే. సార్ నవరసాలు ఆ, శృంగారం, హాస్యం, కరెక్ట్. విచిత్రం, ఆ? ఎక్సలెంట్, చెప్పండి. కరెక్ట్. అదే సార్, కోపము, ఇవన్నీ కూడా 9 రైట్, ఉంటాయి సార్. ఎగ్జాక్ట్లీ అండి. వాటి గురించే మనం మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం. ఆ 9 రసాలు ఏంటనేవి నేను చెప్పను, మీరే వెతుక్కోండి. ఆయన చెప్పారు ఆల్రెడీ. శృంగారం, రౌద్రం, భయానకం, బీభత్సం, వీరత్వం అని ఇవి చెప్పారు. ఇంకా ఉన్నాయి ఒక 4, అవి నేను చెప్పను. మొత్తం ఈ 9 ఏంటి అనేది మీరు వెతకండి. అడ్డమైన చెత్త అంతా వెతుకుతాం కదా యూట్యూబ్ లోని, గూగుల్లోని. ఇవి వెతకండి 9 రసాలు ఏంటో. ఈ 9 రసాలని మీరు గుర్తులో ప్రయత్నం చేయండి. ఇందాక నేను మీకు చెప్పా కదా, సందర్భాల వెనకాల ఒక రహస్యం ఉందని. ప్రతి సందర్భం వెనక ఒక రసం ఉంటుంది. ప్రతి సందర్భం వెనక ఒక రసం ఉంటుంది. ఒక మనిషి పోతే శాంతరసం, దయారసం, ఇలాంటి రసాలు వస్తాయి. ఒక మనిషి మీద కోపం వస్తే రౌద్ర రసం వస్తుంది. ఒక మనిషి మీద ప్రేమ కలిగితే శృంగార రసం వస్తుంది. ఇలా ప్రతి సందర్భానికి ఒక రసం వస్తుంది. వెనక పులొస్తే భయానక రసం వస్తుంది. రైట్? ఇలా ప్రతి సందర్భానికి ఒక రసం ఉంటుంది. ఆ రసానికి అనుగుణంగానే పిచ్, పేస్, పాజ్ మారిపోతాయి. శృంగారం అనుకుందాం, ఐ లవ్ యూ అని ఫాస్ట్ గా చెప్తామా? చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మెల్లగా చెప్తున్నాం. అప్పుడు పిచ్ తగ్గిపోయింది, పేస్ తగ్గిపోయింది, పాజులు పెరిగాయి. చూసారా? కోపం వచ్చింది, నీ అంతు చూస్తా. ఇందులో పాజులు లేవు, పిచ్ పెరిగిపోయింది, పేస్ పెరిగిపోయింది. ఇది కోపం, రౌద్ర రసం. సో ప్రతి రసానికి ఆ మొదటి 3 వేరీ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ నవరసాలని గొంతులో స్పష్టంగా పలికించడం అలవాటైపోతుందో, తెలిసిపోతుందో, ఆ ముందు 3 మీ కాళ్ళ దగ్గర దాసోహం అని కూర్చుంటాయి. కాబట్టి నవరసాలని గొంతులో స్పష్టంగా పలికించే ప్రయత్నం చేయండి. ఇదే చాలా ఇంపార్టెంట్ వాయిస్ మాడ్యులేషన్ లో. ఇక ఒక 3 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటికే మేము RRR అని ఒక చిన్న పేరు పెట్టుకున్నాం ముద్దుగా. ఈ వాయిస్ మాడ్యులేషన్ గురించి మేబీ నాకు తెలీదు. 60 or 70th బ్యాచ్ లో మీలాగే జాయిన్ అయిన ఒక ట్రైనర్ తబితా దేవరపల్లి గారు. ఆ తర్వాత ఈ వాయిస్ మాడ్యులేషన్ చెప్పాలనే కుతూహలంలో భాగంగా ఆవిడ నాకు ఎప్పుడు కాల్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా అడిషనల్ గా ఏం చెప్పాలని మేము ఆలోచిస్తున్న సందర్భంలో వచ్చిన ఒక ఫార్ములా, ఒక డిస్కషన్ మధ్యలో నుంచి తట్టిన ఫార్ములా ఈ RRR. ఈ RRR లో మొదటి ఆర్ ఏంటో తెలుసా? రైమింగ్. రైమింగ్ నే మనం తెలుగులో ఏమంటాం? ప్రాస అంటాం. ఎక్కడ నెగ్గాలో కాదు. ఈ డైలాగ్ ఎవరు పూర్తి చేస్తారు? ఎక్కడ నెగ్గాలో కాదు. హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సరితారెడ్డి గారు చెప్పండి.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు. గొప్పోడు రా అంటాడు. ఎక్సలెంట్. ఎలా గుర్తుంది మనకి అది? ఎన్నో డైలాగులు ఎన్నో సినిమాల్లో వస్తాయి, కానీ ఆ డైలాగ్ మన మైండ్ లో ఎలా కూర్చుండిపోయింది? ఏ సినిమా మేడం ఇది? అథారిటీ దారేదైతే. సరే, వీడికి సినిమా పేరు కూడా గుర్తుంది. ఆ సినిమా వచ్చి ఆల్రెడీ 10 ఏళ్ళు దాటిపోయింది. అంత పవర్ ఉంది రైమింగ్ కి. థ్యాంక్ యూ మేడం. సో మీరు కూడా మీ స్పీచ్ లో ఈ రైమింగ్ కి కాస్త అవకాశం ఇవ్వండి. కొన్ని మంచి మంచి పంచ్ లైన్లు అయినా రైమింగ్ తో ఉండేలా చూసుకోండి. మీ విషయాన్ని క్లుప్తంగా కొన్ని పంచ్ లైన్లో విత్ రైమింగ్ చెప్పడానికి ప్రయత్నించండి. చెప్తే అది కూర్చుండిపోయే అవకాశం ఉంది. అండ్ రెండోది రిథం. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఓజీ సినిమాని ఎంతమంది చూశారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓజీ సినిమాని ఎంతమంది చూశారు? ఇద్దరే చూసారా? ఇంకెవరు చూడలేదా? అంత హిట్ అయిందని వాళ్ళు పెద్ద బీరాలు పలుకుతున్నారు. ఇద్దరు చూస్తేనే ఇంత పెద్ద హిట్ అయిపోయింది సినిమా. ఇంకెవరు చూడలే? అమ్మ 3. అమ్మయ్య, నా చేయి కూడా 4. నేను కూడా చూశానండి. 4 చేతులు. సరే, ఈ ముగ్గురికి నా ప్రశ్న ఏంటంటే, ఓజీ సినిమాలో మీకు ఎన్ని పాటలు గుర్తున్నాయి? పాటలు పాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ అన్మ్యూట్లు ఇచ్చాను నేను. సతీష్ గారు చెప్పండి, మీకు పాట గుర్తుందా? గుర్తుందండి. ఏ పాట చెప్పండి. సువ్వి సువ్వి సువ్వాలం. వెరీ గుడ్, ఒక పాట చెప్పారు. సరితారెడ్డి గారు, మీకు కూడా పాట గుర్తుందా? నో సార్. ఆవిడ పొరపాటున మీ హ్యాండ్ రైజ్ అలా ఉంటే ఇచ్చేసినట్టున్నారు. లైట్ తీసుకోండి మీరు. ఇంకొకరు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరండి? అన్మ్యూట్ కూడా ఇచ్చాను. సార్ నేనే అశోక్ సార్. అశోక్ గారు, పాట ఏమైనా గుర్తుందా మీకు? సార్ అది ఈ మూవీలో ఇదే సాంగ్ ఉంది సార్ ఎక్కువ, మిగతా అంతా వేరే వేరే బిట్స్ ఉన్నాయి కానీ. అవునా? సువి సువి బాగా నచ్చిందా మీకు కూడా? బాగా అంటే దాన్నే కొంచెం హైలైట్ చేసిండు. సరే, ఇప్పుడు మీ ఇద్దరికి నా ప్రశ్న ఏంటంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పరా నాకు? పవన్ కళ్యాణ్ చెప్పినవో 10 డైలాగులు లేవు సార్ సినిమా అంతా కలిపి. అన్ని క్లోజప్లు మాంటేజ్ షాట్లే. మేము ఎక్కడ చెప్పాలి సార్ డైలాగ్ అడుగుతారా? అన్ని ఆ కేజీఎఫ్ సలారు అవి మిక్స్ చేసి తీసింది సార్ మూవీ అది. ఏం గుర్తులేవు కదా? లేదు, వాస్తవంగా నేను ఆయన ఫ్యాన్ కాదు. మీరు ఫ్యానా కాదని పక్కన పెట్టండి. విషయం ఏంటంటే, ఫ్యాన్ కాకపోయినా సువి సువి పాట గుర్తుంది కదా. ఎందుకు గుర్తుంది అంటే, బికాస్ ఆఫ్ ద రిథం. రిథం ఉన్నప్పుడు అది ఈజీగా మన మైండ్ లో కూర్చుంటుంది. రిథం లేని మాటలు మన మైండ్ లో కూర్చోవట్లేదు. ఆయన చాలా డైలాగులు చెప్పాడు ఆయన సినిమాలో, రైట్? అవన్నీ మర్చిపోయాం మనం. ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్ని అడిగితే నెత్తురు కుమారి గిన హంగ్రి చీత అని పాట పాడతారు. కొంచెం మిడ్ ఏజ్ రాగానే వచ్చింది కాబట్టి సువి సువి పాట పాడారు. ఇలా ఎవరికి కావాల్సిన రిథంని వాళ్ళ నుంచి పిక్ చేసుకుంటారు. రిథం చాలా క్యాచీగా అందుకుంటుంది. డైలాగ్ కంటే ముందు పాటలు ఎక్కువ రోజు మన మైండ్ లో కూర్చుంటాయి. కాబట్టి రిథమిక్ గా పాట పాడని నేను చెప్పట్లేదు, రిథమిక్ గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు ఒక స్వరము, ఒక స్టైల్ ఉండాలి, ఒక రిథం ఉండాలి. మీ ఫ్లోకి ఒక రిథం ఉండాలి. ఉంటే మిమ్మల్ని బాగా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఇక మూడోది ఏంటో తెలుసా? రెజనెన్స్. రెజనెన్స్ అంటే మనకి ఫిజిక్స్ లో చెప్తారు. ఎక్కడైనా ఫిజిక్స్ టీచర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అనునాదం అని చెప్తాం మనం ఫిజిక్స్ లో. రోడ్డు పైన బ్యాండ్ మేళం వాయించుకొని వెళ్ళిపోతుంటే ఇంట్లో ఉండే గిన్నెలు కంగ్ 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 అని మోగుతుంటాయి. అంటే ఆ రోడ్డు మీద వెళ్ళే బ్యాండ్ తో ఇవి అనుస్పందిస్తున్నాయి, ప్రతిస్పందిస్తున్నాయి. ఒక రకంగా వాటితో అనుగుణంగా ఇవి కూడా స్పందిస్తున్నాయి. బయట పెద్ద బాంబు పేలితే ఇంట్లో ఉండే సిలిండర్ కూడా కుమ్ అంటుంది. ఏది మన గ్యాస్ సిలిండర్, మనకు భయం వేస్తుంది సిలిండర్ పేలుతుందేమో అని. ఈ దీపావళి కూడా కుంగ్ 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 అంటుంటుంది అది. ఎందుకు? ఆ శబ్దంతో ఈ శబ్దం అనునాదంలో ఉంది. ఆ వస్తువుతో ఈ వస్తువు అనునాదంలో ఉంది. మనకు అనునాదంలో ఇంకో మాట కూడా చెప్తారు. ఫుట్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్న సోల్జర్స్ యొక్క ఈ మార్చ్ పాస్ట్ ఉంటుంది కదా, దీని యొక్క అనునాదం బ్రిడ్జ్ అనునాదం ఒకటైపోతే బ్రిడ్జ్ కూలిపోతుందట. కొన్ని శబ్దాలకి గుండె ఆగిపోతుంది చూడండి మనకి కొంతమందికి. ఎందుకో తెలుసా? ఆ గుండె యొక్క అనునాదం, బయట వచ్చిన శబ్దం యొక్క అనునాదం ఒకటైపోతే ఆ గుండె ఆగిపోతుంది. సో ఇలా ఎవరి గుండెలు మీరు ఆపేయకండి. గుండెలు ఆపేయమని కాదు నా ఉద్దేశం. అవతల వాళ్ళు మీకు అనునాదంలో ప్రతిస్పందించేలా చేసుకునే స్పీచ్ ఉండాలి. మీ గొంతులో అది పలకాలి. ఒక ఎమోషన్ని, ఒక బాధని బాధగా అవతల వాళ్ళు బాధపడేలా చెప్పగలగడం రెజనెన్స్. అవతల వాళ్ళు మనతో రెజనేట్ అవ్వగలగాలి. ఆ రకంగా మనం చెప్పగలగాలి. ఈ మూడు కానీ మన స్పీచ్ లో యాడ్ అవ్వగలిగితే అసలు మిమ్మల్ని కొట్టే వాళ్ళే లేరు. అంతే, అయిపోయింది. సింపుల్. చిన్న చిన్న టిప్స్ చెప్పుకుందాం, సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఆల్రెడీ 9 అయిపోయింది. సో వార్మప్
బిఫోర్ ఐ మీన్ యువర్ వాయిస్ అన్న, మనం జిమ్కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే చేతులు కాళ్ళు పైకి తిప్పి కిందకి తిప్పి వార్మప్ చేసుకుంటామో, అలాగే ఏదైనా స్పీచ్ ట్రైనింగ్కి వెళ్లే ముందు మన గొంతును కూడా కాస్త గట్టిగా పాట పాడో అరిచో కాస్త వార్మప్ చేయాలి. అండ్ అనలైజ్ అదర్స్ వాయిస్ మాడ్యులేషన్స్. బాగా వాయిస్ మాడ్యులేట్ చేస్తారనుకునే వ్యక్తుల యొక్క వాయిస్ మాడ్యులేషన్ ని అబ్జర్వ్ చేసి దానిలో ఏది బాగుందని అనలైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా వింటూ అనలైజ్ చేస్తుంటే మీకు తెలియకుండానే అడాప్షన్ వచ్చేస్తుంది. అంటే అందులోంచి మంచి విషయాల్ని మీరు గొంతులోకి తీసేసుకుంటారు, మీ గొంతులో పెట్టేసుకుంటారు. పాజెస్ ఆర్ ఇంపార్టెంట్. డోంట్ స్ట్రెచ్ యువర్ బ్రెత్. ఊరికనే మీ బ్రెత్ అంటే మీ ఊపిరిని పూర్తి చివరంతటి వరకు వినియోగించి మాట్లాడే ప్రయత్నం చేయకండి. పాజెస్ ఇచ్చి చక్కగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆల్వేస్ హ్యావ్ వాటర్ హ్యాండీ. ఎప్పుడూ మీ వాటర్ బాటిల్ మీతో ఉండాలి. మీరు వెళ్ళే స్పీచ్ కి వాళ్ళు వాటర్ ఇస్తారు కదా అనుకోకండి, మీ దగ్గర ఎప్పుడు మీకు వాటర్ ఉండాల్సిందే. అండ్ డోంట్ స్ట్రే ఫ్రమ్ యువర్ వోకల్ రేంజ్. మీకంటూ ఒక వోకల్ రేంజ్ ఉంటుంది, స్వర స్థాయి ఉంటుంది. దాన్ని దాటి పైకి వెళ్ళారని కూడా గొంతు పడేస్తుంది. అక్కడ వరకే అరవాలి మనం, ఆ కిందే ఉండాలి మనం, ఆట అంతా కిందే. అది దాటేమో గొంతు పట్టేస్తుంది. కాబట్టి అక్కడ వరకే ఉండాలి. స్ట్రెస్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇప్పుడు చూడండి, ఇంపార్టెంట్ అనే పదాన్ని ఎలా ఒత్తి పలిగానో అలాగే ముఖ్యమైన పదాలు ఉన్నాయనుకుంటే వాటిని ఒత్తి పలకండి. స్పీక్ క్లియర్లీ అండ్ స్లోలీ. సార్ ఇందాకేమో చక్కగా అవసరమైన పేస్ లో చెప్పండి అని చెప్పి ఇప్పుడు స్లోగా చెప్పండి అంటారేంటి సార్ అంటే, కాదు, క్లియర్ గా ఉండేంత స్లోగా చెప్పమని చెప్తున్నా. స్పష్టంగా వినిపించేంత స్లోగా చెప్పమన్నాను, అంతే తప్ప పూర్తిగా స్లో చేయమని చెప్పట్లే. డూ ప్రాక్టీస్ విత్ ఎ రికార్డర్. మనందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, చక్కగా ఇందులో రికార్డర్ ఆన్ చేయండి, మీ స్పీచ్ ఇందులో రికార్డ్ చేసుకోండి. వెంటనే విన్నారనుకోండి, అబ్బా ఏం చదివావు రాజ్బాబు అని మీకు మీరే భుజాలు తనుకుంటారు, సూపర్ చదివాను అని. అదే స్పీచ్ ని ఒక అరగంట గంట తర్వాత వినండి, రాజ్బాబు గారు ఛా ఏంటి ఇన్ని తప్పులు చేశాను నేను, నా ఎక్స్పీరియన్స్ అంతా ఏమైంది, మళ్ళీ చేయాలి అనుకుంటారు. సో మీ తప్పులు మీకు తెలియాలంటే రికార్డ్ చేసుకుని వెంటనే వినకండి, ఒక అరగంట గంట పోయాక వినండి. అప్పటికి మీ ఎడ్రినలిన్ కాస్త కిందకి దిగుతుంది, మీ డోపమైన్ రష్ కొంచెం కిందకు వస్తుంది, కొంచెం ఆ ఉత్సాహం అని తగ్గుతాయి, మీ మీద మీకు పెరిగిన కాన్ఫిడెన్స్ కొంచెం చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత వింటే మీ తప్పులు మీకు తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నో కోల్డ్ ఐటమ్స్. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు. మా మగబాబులకు చల్లటి కాయలంటే భలే ఇష్టం, బాగా తెచ్చుకొని గట్టిగా గుంజుతుంటారు. ఆ చల్లటి కాయల్ని తాకండి, అవి మీ గొంతుని పూర్తిగా పాడు చేస్తాయి. ఎందుకంటే సంకోచ వ్యాకోచాల గురించి మనం ఫిజిక్స్ లో చదువుకున్నాం ఆల్రెడీ. ఇది ధాతువులతో నిర్మించబడిన శరీరం. ధాతువులన్నీ కూడా సంకోచ వ్యాకోచాలకి ఎలిమెంట్స్ తో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం, ఎలిమెంట్స్ తో తయారు చేయబడిన శరీరం ఇది. సో సంకోచ వ్యాకోచాలు, ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ వాటికి గురవుతాయి ఇవి వేడికి చల్లదనానికి. సో చల్లటివి తీసుకోవడం వల్ల కుచించుకుపోతుంది మీ గొంతు, సరిగా విడదు. అందుకు వామ్ వాటర్ తీసుకోండి, కొంచెం వెచ్చటి వాటర్, మరి వేడి నీళ్ళు పోసేకోండి, గొంతు కాలిపోతుంది. వెచ్చటి నీళ్లు తాగుతుండండి. గొంతు విడి పూర్తి స్థాయిలో మీరు మాట్లాడడానికి మీకు గొంతు సహకరిస్తుంది. దీంతో నేను చెప్పదలుచుకున్నవన్నీ కూడా పూర్తి అయ్యాయి. మీరు అడగదలుచుకున్నవి ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి, వెంటనే క్లియర్ చేసుకుందాం. మీరందరూ వాయిస్ మాడ్యులేషన్ ని చక్కగా ప్రాక్టీస్ చేసి మంచి వక్తలుగా మంచి స్పీచెస్ ని డెలివర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుమానాలు ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపించింది అనుకోండి, ఏంటి సార్ ఇంత వరస్ట్ గా సెషన్ చెప్పారు, ఏంటి సార్ అర్థం కాలేదు, ఇలాంటివి ఏమైనా చెప్పాలనిపించింది అనుకోండి, ఇక్కడ చెప్పకండి. అవన్నీ ఆడియో రికార్డ్ చేసి, వాయిస్ మాడ్యులేషన్ రూపంలోనే ఆడియో రికార్డ్ చేసి మీకు అర్థమైనంతలో ఫీడ్బ్యాక్ ని మీ మెంటర్స్కి పంపించండి, వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను వింటాను. అనుమానం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ జ్యోత్స్న గారు. సార్ ఎక్స్క్యూజ్. వెరీ మచ్ ఎక్స్క్యూజ్డ్. చెప్పండి. అన్మ్యూట్ లో లేరు, మీరు మ్యూట్ అయిపోయారు కదా. సార్ ఇప్పుడు ఆల్వేస్ చెప్పండి. క్యారీ ఏ వాటర్ బాటిల్ అని చెప్పారు కదా, ద నెక్స్ట్ పాయింట్ సార్ డోంట్ స్ట్రే ఫ్రమ్ యువర్ వోకల్ రేంజ్. థ్యాంక్ యూ మీకు సార్. ఇంగ్లీష్ టీచరే కదా, మీకు చెప్పగలరు కదా, అర్థం తెలుసు కదా మీకు. ఓకే సార్. While you are speaking, sir, I unable to understand. I am noting it now. Oh, good, That good, good. point was missed, sir. Thank you, Okay, sir. thank you. రవిక్ గారు చెప్పండి. సార్ ఇది మా రిధం ఒక్కొక్కరిది ఒక్క రిధం ఉంటుంది అన్నారు కదా, అది క్లియర్ అర్థం కాలేదు సార్. అంటే మనకి రిథం ఉంటుందని చెప్పలేదు, మనం రిథమిక్ గా మాట్లాడడానికి ప్రయత్నించాలి అని చెప్పాను. ఇప్పుడు మీరు చూడండి, సార్ మనందరికి ఒక రిథం ఉంటుందని చెప్పారు కదా సార్, ఆ రిథం ఏంటి ఏంటి సార్ అని అడిగారు, అవునా సార్? మనందరికి ఒక రిథం ఉంటుంది, ఇది మీ రిథం, ఇప్పుడు మీరు మాట్లాడిన రిథం. ఇప్పుడు అదే రిథం ని మనం మారుద్దాం, చిన్న కరెక్షన్ చేద్దాం. సార్
మనందరికీ ఒక రిథం ఉంటుందని మీరు అన్నారని నేను అనుకుంటున్నాను. అది నిజమేనా? ఆ? మనందరికీ ఒక రిథం ఉంటుందని నేను అన్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక రిథం. అర్థమైందా? సో ఇది సౌండ్. మనకి భాష తెలుసు కాబట్టి అది పదం అని అర్థమవుతోంది. భాష తెలియకపోతే అది శబ్దం మాత్రమే. మనకి భాష తెలియనప్పుడు కూడా మనం మాట్లాడుతున్న శబ్దం శ్రావ్యంగా వినిపించేలా మన రిథం ఉండాలి. ఇక్కడ గుడ్. రామ్ ఎడ్లా ప్రేరణ జీ. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మాస్టర్, చెప్పండి. సార్ అయితే మనం ఎమోషన్ లో హై పిచ్ లో మాట్లాడినప్పుడు సార్, మన వోకల్ కార్డ్స్ ఏదైతే మన వాయిస్ మిస్ అవుతుందో మనం అదే స్టేజ్ మీద ఉండి ఆ ఇబ్బంది పడకుండా కొంచెం వీలున్నంత తొందరగా దాన్ని ఎట్లా మనము తీసుకోవాలి సార్? మళ్ళీ అర్థం కాలేదు, మరి ఒక్కసారి ప్రశ్న అడుగుతారు ఏమనుకోకుండా. ఓకే సార్, మనము హై పిచ్ లో మాట్లాడినప్పుడు మన గొంతు స్వరపేటికి ఏదైనా దెబ్బతింది అనుకోండి సార్, ఆ గొంతులో ఆ ఇబ్బంది పడతాం కదా సార్. అంటే మనం అనుకోకుండా ఎమోషన్ లో దాన్ని హై పిచ్ కు తీసుకెళ్తాం సార్. అర్థమైంది. తీసుకెళ్ళినప్పుడు ఇంకా నెక్స్ట్ మాటలు మాట్లాడడానికి అది వాయిస్ అనేది తక్కువైతుంది కదా సార్. అవును, కరెక్ట్. సహకరించాలి. ఆ టైంలో మనము ఏ విధంగా దాన్ని మాడ్యూల్ చేసుకోవాలి సార్? ఆగిపోవాలి. ఓకే, క్షమించండి అని చెప్పి ఆగిపోవాలి, తప్పేం లేదు. సారీ, ఎక్స్క్యూజ్ మీ, తలదించుకొని ఆగిపోండి. మీకు ఏదో ఇబ్బంది ఉందని వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక్క 1 minute కూడా పట్టదు, 30 seconds లో సెట్ అయిపోతాయి. అవి చాలా మెత్తటి మజిల్స్. ఒక 30 seconds వాటిని అలా వదిలేస్తే మళ్ళీ పూర్వ రూపానికి వచ్చేస్తాయి. కొంచెం మంట ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇరిటేషన్ దేని వల్ల అంటే నువ్వు ఎక్కువ అరిచేసావు, అవి రప్చర్ అయిపోయి చాలా ఎక్కువ గట్టిగా కొట్టేసుకునే అని అర్థం. సో ఆ రేంజ్కి వెళ్లకుండా కొంచెం కింద రేంజ్ లో మాట్లాడుకోవాలి. అక్కడి నుంచి కాన్షియస్ గా ఉండాలి మాట్లాడినప్పుడు, వెరీ కాన్షియస్ గా ఉండాలి. మీరు ఎమోషన్ అవతలని చేయాలి, అవతల వాళ్ళని చేయాలి, అవతల వాళ్ళకి ఆ ఎమోషన్ ఇవ్వాలి. మీరు ఎమోషనల్ అయిపోకూడదు. అదే ఇక్కడ టెక్నిక్. ఇప్పుడు హీరో యాక్ట్ చేస్తుంటాడు, ఓకే? ఆ హీరోకి సినిమాలో తల్లిలో తండ్రో చనిపోతే అతను యాక్ట్ చేస్తాడు, మనం ఏడుస్తాం. నిజానికి ఆ షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన నవ్వుతూ ఉంటాడు. ఆయన జస్ట్ నటించాడు, మనం ఫీల్ అయ్యాం. ఇది కూడా అంతే, మనం యాక్ట్ చేయాలి వాయిస్ తో, అవతల వాళ్ళు ఫీల్ అవ్వాలి, లేకపోతే గొంతు పోతుంది మాస్టరు. థ్యాంక్ యూ సార్. రైట్. అశోక్ గారు. సార్ ఇది RRR ఫార్ములా లాస్ట్ రెజోనెన్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ ఒకసారి చెప్పడం అంటే కష్టం, ఎందుకంటే అందరు కొంచెం షార్ట్ కట్ లో సార్ చెప్తాను. అందుకే ఇప్పుడు హీరో చెప్పింది, ఆయన హీరో ఉన్నాడు, తన పిల్ల తండ్రి చనిపోయింది, తను బాధపడ్డాడు. ఆ బాధను చూసి మనం ఏడుస్తున్నాం. మనకేం అలాంటి నష్టం జరగలేదు కదా, హీరోకి జరిగింది. కానీ అది చూసి మనం స్పందిస్తున్నాం. ఇక్కడ దీన్నే రెజొనేట్ అవ్వడం అంటాం. అలా చేయగలగాలి. ఓకేనా? రైట్ రైట్. సరితారెడ్డి గారు, ప్రొఫెసర్ గారు. సార్ చెప్పండి. సరిత గారు మీరు స్ట్రక్ అయిపోయారు, మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. నేను క్లాస్ చెప్తున్నప్పుడు బానే ఉంటుంది. హలో, కెన్ ఐ ఆడిబుల్ సార్? ఇప్పుడు ఆడిబుల్. ఒక పని చేయండి, మీరు ఒక్కసారి సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, మీ కెమెరా ఆఫ్ చేసేసి మాట్లాడండి. చెప్పండి సార్. నేను క్లాస్ చెప్పేటప్పుడు అంత బానే ఉంటుంది, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. సడన్ గా ఎవరైనా మనకంటే పెద్ద ఆఫీసర్స్ లైక్ ప్రిన్సిపల్ కానీ ఎవరైనా ఇన్ఛార్జ్ కానీ వచ్చినప్పుడు నా వాయిస్ ఆటోమేటిక్ గా కంట్రోల్ లేకుండా స్కిప్ అవుతుంది, షేక్ అవుతుంది. సో ఆ టైంలో నేను నాకు తెలియకుండానే మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. అంటే వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. ఎలా కంట్రోల్ చేయాలి? అది నా కంట్రోల్ లో ఉండట్లేదు అసలు. యాక్చువల్గా నిజానికి దీనికి వాయిస్ మాడ్యులేషన్ కి ఏం సంబంధం లేదు. ఇది ఫియర్ ఫ్యాక్టర్. ఇది ఈ వాబ్లింగ్, షేకింగ్, ఫంబుల్, ట్రంబుల్, ఈ ట్రబుల్ ఇవన్నీ కూడా ఫియర్ ఫ్యాక్టర్స్. మీకేమైందంటే మీకన్నా సుపీరియర్ అధికారి వచ్చారు, వాళ్ళ ముందు నేను పొరపాటు తప్పు మాట్లాడేస్తానేమో అని ఒక భయం ఉంది, చూసారా? అది మీతో తప్పు చేయిస్తూ ఉంటుంది. సో మీరు ఓవర్కమ్ చేయాల్సింది వాయిస్ మాడ్యులేషన్ సమస్యల్ని కాదు, భయాన్ని. మీరు అక్కడ ఏం గుర్తు చేసుకోవాలంటే
ఇప్పుడు ఏం జరిగినా మీరు వెనక్కి తీసుకురాలేరు. కాన్షియస్ గా కరెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, నో భయపడను అని మీకు మీరు చెప్పుకోగలిగితే, మీ మైండ్ మీరు ట్రైన్ చేసుకోగలిగితే మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రికరెన్స్ ఉండదు. అదేంటంటే జస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ముందు మాట్లాడాలి, ఏమవుతుందని ఒక భయంతో ఈ వాయిస్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారు అంతే. చెప్పండి, ఏదో అంటున్నారు. అదే అదే హౌ టు కంట్రోల్ దట్ బిహేవియర్ అనేసి నాకు ఎగ్జాక్ట్లీ దీన్ని నేనేమంటున్నా అంటే మైండ్ ని ట్రైన్ చేయాలంటున్నా. మైండ్ కి మనం చెప్పాలి మొదటి నుంచి, దీన్ని ట్రైన్ అయి ఉండాలి. దీనికి మెడిటేషన్ చాలా మంచి మందు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తొనకకుండా, అంటే చూడండి, ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ వీటికి కారణం అవుతున్నాయి. మీ భయానికి న్యూరో ట్రాన్స్మిటర్ కారణం. న్యూరో ట్రాన్స్మిటర్ ఏవి రిలీజ్ చేస్తున్నాయి? లోపల ఉండే గ్లాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి. వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏదో గ్లాండ్లు బ్రెయిన్ లోనే ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. వీటిని కంట్రోల్లో ఉంచుకోవాలంటే దేన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి? బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? తీసుకెళ్లి దీన్ని డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. అది కుదరదు కాబట్టి మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో ఇది చల్లగా ఉంటుంది, అన్నిటినీ సమంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అట్లీస్ట్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉండవు. ఎప్పుడు ఎలా స్పందించాలనేది ఆలోచించి స్పందించగలుగుతారు. 4 ఉంటాయి మనకి. ఏంటవి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ అహంకారం ఏం చెప్తుంటుంది తెలుసా? నువ్వు తప్పు చేసేస్తే అందరి ముందు నీ పరువు పోతుంది, నీ పరువు పోతుందని. దీన్ని తగ్గించేసుకుందాం అనుకోండి, అసలు నాకు పరువు ఏం పెద్దగా ఏం లేదు, నేను తప్పేం చేయను, వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళతో నేను జాగ్రత్తగా మాట్లాడతాను. అహంకారం మైనస్, సగం సమస్య తీరిపోయింది. చిత్తం ఏం చెప్తుంటో తెలుసా? చిత్తం అంటే మెమొరీ. ఇది క్రితం జరిగిన సమస్యలన్నింటినీ కూడా గుర్తు చేస్తుంటుంది. ఇంతకు ముందు కూడా నువ్వు టీచర్ ముందు అలా మాట్లాడావు, అప్పుడు ఆ ప్రొఫెసర్ ముందు అలా మాట్లాడితే ఆయన ఇలా తిట్టాడు, అవన్నీ గుర్తు చేస్తుంటుంది. మెమొరీని షట్ డౌన్ చేయండి. నువ్వు నాకేం చెప్పగలవన్నీ, ఇది ఫ్రెష్ ఈవెంట్, దీన్ని నేను బాగా చేసుకుంటున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ద ప్రాబ్లమ్ ఆర్ ద మిస్టేక్స్ అని దానికి చెప్పి చిత్తాన్ని షట్ డౌన్ చేయాలి. ఇంకా మిగిలింది మనస్సు, బుద్ధి, ఈ రెండిటితోనే పనిచేయాలి. మనస్సు ఏది బాగుందో అని చెప్తుందో దాన్ని ఆలోచించాలి, బుద్ధితో దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ రెండిటితోనే కోఆర్డినేట్ చేసుకొని పని చేయాలంటే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి. అలా కంట్రోల్లోకి రావాలి అంటే మెడిటేషన్ చేయాలి, అంతే. థ్యాంక్ యూ. అండ్ తులసి రాణి గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మీ వాయిస్ కూడా కట్ అయిపోతుంది, మీరు కూడా కెమెరా ఆఫ్ చేసి మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. నేను స్కూల్లో అడ్మిన్ గా చేస్తున్నాను. నాదేంటి అంటే మెయిన్ రోల్ మొత్తం సార్. వందల మంది పేరెంట్స్ తోని డీల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నా వాయిస్ నాకు కొన్ని సందర్భాలలో ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది, తర్వాత రేజ్ అవుతుంది. అంటే వాళ్ళకి నేను ఒక్కదాన్నే అడ్మిన్ కానీ నాకు చాలా మంది పేరెంట్స్ కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పీచ్ లో మాట్లాడితే వాళ్ళని నేను కంట్రోల్ చేయగలుగుతాను. అండ్ ఫీ కలెక్షన్ నేను ఎట్లా చేయాలనేది నాకు ఇంకా కూడా, అంటే ఏ వాయిస్, చాలా మంది పేరెంట్స్ నాకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే, ఈవెన్ నా సుపీరియర్స్ కూడా ఇచ్చారు, ఆ మేడం చాలా గట్టిగా మాట్లాడతారు అని. అంటే నేనేం గట్టిగా మాట్లాడట్లేదు, ఎందుకు నా మీద క్వశ్చన్ చేస్తున్నారు అని నేను ఫీల్ అయ్యాను. నా వాయిస్ అంటే ఏది చేంజ్ చేసుకోవాలనేది నాకు ఇప్పటి వరకు అర్థం అవ్వలేదు సార్. వాయిస్ అయితే చాలా బాగుందండి, అందులో ఏం లేదు. చాలా రూఢీగా ఒక లెక్చరర్ కో ఒక టీచర్ కో ఉండాల్సిన వాయిస్ ఉంది మీకు. మీరు పొరపాటున అడ్మిన్ లో కూర్చున్నారు. అదే స్కూల్లో మీరు టీచర్ అవ్వండి, బాగుంటుంది చాలా. ఒకటో విషయం. రెండో విషయం ఏంటంటే, తల్లి ఇంట్లో ఉంటుంది, పిల్లోడిని మార్నింగ్ రోల్ చేస్తుంటుంది. మార్నింగ్ లేచినప్పుడు ఆ పిల్లోడిని కంట్రోల్ చేసేటప్పుడు, లేదంటే వాడిని లేపి వాడిని స్నానం చేయించి వాడిని రెడీ చేసేటప్పుడు నాన్న లేనా అని మొదలెడుతుంది. కానీ రాత్రి పడుకునేటప్పుడు నువ్వు పడుకొని అని ఎండ్ చేస్తుంది. ఎందుకో తెలుసా? తల్లి సహనం మార్నింగ్ మొదటి దగ్గర నుంచి రాత్రి పడిపోతూ వస్తుంది, అలాగే ఓపిక కూడా పడిపోతూ వస్తుంది. ఇదే పని ఇదే జరుగుతుంది కస్టమర్ ఎక్కువగా. ఒక బ్యాంక్ కౌంటర్ ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాంక్ కౌంటర్ లో కూర్చున్న గుమస్తా మొదటి 1-2 గంటలు కస్టమర్స్ తో బాగానే హ్యాండిల్ చేస్తాడు, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాడు మీకు. కానీ 3వ గంట నుంచి 10 గంటలు అడగండి సార్, ఏమంటే బ్రాంచ్ మేనేజర్ చెప్పండి సార్ అంటాడు. ఎందుకు? ఓపిక తగ్గుతోంది, సహనం తగ్గుతోంది. సో నేనేమంటాను, ఓపెనింగ్ ని ఓవర్వెల్మింగ్ గా చేయకండి. అంటే మీ ఎనర్జీని ఓపెనింగ్ లో ఎక్కువ సహనం రూపంలో ఇచ్చేయకండి. ఎక్కువ సహనాన్ని మొదటే ప్రదర్శించేయకండి. మొదటి నుంచి చివరి వరకు మీకు ఒక టెంపో ఉండాలి,
సింపుల్. నేను ఇంతే సమాధానం చెప్తాను. అది ఎవరు అడిగినా నేను ఓకే ఇంతే సమాధానం చెప్తాను. ఇదే రూపంలో చెప్తాను. నేను వచ్చాను, మేడం ఫీజు ఎంత అండి? ఓకే, 430 రూపాయలు సార్. అంతే. నేను అడిగానంటే ఫీజు ఎంత అని. ఇందులో అడ్మిషన్ ఫీజు ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత అండి? నేను 2 ప్రశ్నలు అడిగాను. 2 ప్రశ్నలకి సమాధానం గౌరవంగా 220 రూపాయలు అడ్మిషన్ ఫీజు అండి, 210 రూపాయలు ట్యూషన్ ఫీజు అండి. అంతే. మనం ఏం చేస్తామంటే మొదట వచ్చిన కస్టమర్కి చాలా ఎక్కువ ఓవర్వెల్మింగ్ గా కాస్త ఎనర్జీని ఓపికని వాడేస్తాం. అదా డిక్రీజ్ అవుతూ 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 మధ్యకి వచ్చేసరికల్లా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి నేను మేడం ఫీజు ఎంత తెలియకుండానే చదివిస్తున్నారండి మీ పిల్లల్ని అంటారు మీరే. మొన్నే చెప్పాను కదండి అడ్మిషన్ టైంలో, మీకు ఇచ్చిన బుక్ లో ఉంది చూసుకోండి, ఆ రిసిప్ట్ లో లేదా సార్? ఇవ్వండి సార్, ఆ 500 ఇవ్వండి, నేను ఇస్తా మీకు చిల్లరా. నేను అడిగిన ప్రశ్నకి ఓపిక లేని సమాధానం వస్తుంది. సో మీరు మెయింటైన్ చేయాల్సింది సహనాన్ని, ఓపికని. ఓపిక రావడం కోసం కాస్త ఎనర్జీగా ఫుడ్ తినండి, మధ్య మధ్యలో లిక్విడ్ లోపలికి పంపిస్తా ఉండండి, దాహానికి నీళ్ళు తాగుతూ ఉండండి, లేదంటే నిమ్మకాయ నీళ్ళు పెట్టుకోండి. కంటిన్యూస్ గా రిఫ్రెషింగ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న బ్రేక్ తీసుకోండి. 10 నిమిషాలు మిమ్మల్ని మీరు అక్కడే అలా కూర్చొని ఉండిపోయి ఉంటే జైల్లో ఉన్నట్టు ఉంటుంది. 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చోండి, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. ఓవర్వెల్మింగ్ గా ఎవరికి ఏ సమాధానం చెప్పకండి. ఒక పద్ధతి ప్రకారం ఇంతే చెప్పాలని పెట్టుకోండి. రోజంతా మీ ఎనర్జీతో మీరు మేనేజ్ చేసుకోవచ్చు. తల్లికైనా అదే, ఉద్యోగస్తుడికైనా అదే, టీచర్కైనా అదే. మొదటి క్లాస్ లో ఉండే ఎనర్జీ ఫుల్ లెవెల్లో చెప్పేస్తే ఆఖరి క్లాస్ లో మనకు పాఠం చెప్పడానికి ఉండదు. అంత ఎనర్జీ అక్కడ ప్రదర్శించకుండా జాగ్రత్తగా మనం ఎంత లెవెల్లో అయితే లాస్ట్ వరకు చెప్పగలుగుతామని తెలుసో అదే లెవెల్ మెయింటైన్ బాగా చెప్పగలం. సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ సార్. యా యా ఓకేనా అండి? రైట్ అమ్మా. సార్ దారం గారు మందు ముందు లేట్ అయిపోయింది. అవును సార్, మీరు ఇప్పుడు అదే విధంగా ఒక వక్తకు ఉండవలసినటువంటి 100% లో 38% మీరు ఇవాళ మాకు కంప్లీట్ ఓ చేశారు సార్. మీరు స్టాటిస్టిక్స్ బాగా ఫాలో అవుతారు. చాలా సంతోషం 55% నేర్చుకున్నారా లేదా ఇంతకి? బాడీ లాంగ్వేజ్ అయిపోయిందా? వెరీ గుడ్. చెప్పండి. అయిపోయింది సార్. ఎక్సలెంట్. అది చెప్పండి. కూడా అయిపోయింది సార్ కాంటెంట్. ఓ గుడ్. అయిపోయింది. సరే మీ ప్రశ్న చెప్పండి. ఓకే సార్, 38% లో మాకు కావాల్సిన మీరు అన్ని అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్. ఐ థింక్ అందరి ప్రశ్నలు అయిపోయినట్టున్నాయి. జై హింద్, జై భారత్, వందే మాతరం చెప్పుకునే సార్ థ్యాంక్ యూ సార్. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్, వెరీ యూస్ఫుల్ సెషన్ సార్. దాదాపు 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు ప్రతి బ్యాచ్ లో వింటూనే ఉన్నాం. మళ్ళీ కొత్త విషయాలు మీ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ఇట్స్ ఏ నైస్ జర్నీ సార్. మీ సెషన్ ఉంది అంటే పాత అన్ని బ్యాచ్ లో పెట్టమని అడుగుతారు మమ్మల్ని. అన్ని బ్యాచ్ నుండి ఒక్కో బ్యాచ్ నుండి ఒక్కరన్నా వస్తారు, మళ్ళీ లాగిన్ అవుతారు సార్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ రోజు కూడా మళ్ళీ నేను కొత్త విషయాలు నేను కూడా నేర్చుకోవడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్. చాలా మంచి పార్టిసిపెంట్ సార్, ఎందుకంటే ఫీడ్బ్యాక్లు చాలా వస్తాయి. సో మీ వాట్సాప్ గ్రూప్ ఖాళీ ఉంచండి 1 TB వరకు. పంపించండి. థ్యాంక్ యూ. సార్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓవర్ టు వడేకర్ సార్. నేను Yes, sir. జై హింద్, జై భారత్ పెట్టా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సార్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. మీరు మై కాదు. డియర్ కాదు, స్పీకర్ గారికి మాత్రమే. వెయిట్, వడేకర్ జీ కంటిన్యూ. యా, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. నా వాయిస్ వస్తుందా? కొంచెం స్లోగా వస్తుంది. అయితే క్వశ్చన్స్ ఎలా ఉంది అంటే 100కి 200 వేస్తారా, 1000 వేస్తారా? చాట్ బాక్స్ యూజ్ చేయండి ఒకసారి. చాట్ బాక్స్ యూజ్ చేయండి. అవుట్ ఆఫ్ 100. నా వాయిస్ అర్థం కాలేదు. ఓకే,
వేములకృష్ణ గారు నైట్ పెట్టారు సార్. ముండయ్య సార్ మాట్లాడండి. మీరు 1-2 days మాట్లాడలేరు, మాట్లాడండి. ముండయ్య గారు సార్ మాట్లాడండి. 1 minute మాట్లాడండి. మీరు చాలా రోజులు మాట్లాడలేదు, 2 days అయింది. మాట్లాడమంటారు సార్ నన్ను? మాట్లాడండి, 2 days అయింది, మాట్లాడండి. ఏదైనా 30 seconds మాట్లాడండి. ఓకే సార్. సెషన్స్ గురించి చెప్పండి. నమస్కారం సార్, నా పేరు ముండయ్య. ఈరోజు క్లాసు చాలా అద్భుతంగా ఉన్నది సార్. ఒక వ్యక్తి ఒక స్టేజ్ మీద కానీ 1000 మందిలో కానీ మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ నిదానంగా మాట్లాడడం, క్రమశిక్షణతో మాట్లాడడం, పద్ధతిగా మాట్లాడడం అనేది ఇదంతా రావాలంటే ఒక 9 నవరసాలు చెప్పారు. 9 నవరసాలు మనిషి లోపల కలగాలంటే ఫస్ట్ ఆఫ్ సార్ చెప్పింది 100కు 1000% నిజం సార్. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇన్నంత మాత్రం ఇది సాధ్యం కాదు సార్. ప్రతి ఒక్కరూ ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరూ 100% మధ్యాహ్నం, సాయంత్రం, మార్నింగ్ అవర్స్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే సాధ్యమైందని నాకు తెలిసినటువంటి సత్యం సార్. చాలా సార్ ధన్యవాదాలు సార్. చాలా మంచి మెసేజ్ చెప్పారు ఇది సార్. ఆయనకు చాలా రుణపడి ఉంటాను. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. మెడిటేషన్ అనేటువంటిది ప్రతి మానవునికి అవసరం కాబట్టి మెడిటేషన్ చేయండి. జస్ట్ ఒక 10 డైలీ ఒక 10 మార్నింగ్ ఈవినింగ్ 10-15 minutes 20 minutes చేసినా నో ప్రాబ్లం. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? మంజుల గారు, మీరు మాట్లాడండి మేడం. మంజుల మేడం గారు, క్లాస్ విన్నారా? ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ సార్. క్లాస్ ఎక్సలెంట్ సార్. మీరు జర్నీలో ఉన్నా కొంచెం మిస్ అయింది. రిమైనింగ్ పాయింట్స్ చాలా బాగున్నాయి సార్. యాక్చువల్గా నా ఫీల్డ్ యాంకర్ అండ్ సింగర్, సో నాకు వాయిస్ మాడ్యులేషన్ గురించి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కడ అంటే ప్లెయిన్ మాట్లాడుకుంటూ వెళ్తా కొంచెం చెప్తాను చేశాను. బట్ ఏంటంటే సార్ చెప్పేవే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఇంకా నేను క్లాస్ కొంచెం మిస్ అయినా అని ఫీల్ అయిపోయినా. నో ప్రాబ్లం చాలా మేడం. బాగుంది క్లాస్. మీరు థ్యాంక్ అసైన్మెంట్ యూ సార్. ఫీడ్బ్యాక్స్ స్టార్ట్ చేశారా మేడం? సార్ నేను చేశాను, నా మొబైల్లోనే ఉంచుతున్నా, మీకు సెండ్ చేయట్లేదు ఎవరికి. పెట్టండి, సెండ్ చేయండి, టెలిగ్రామ్ లో పెట్టండి, లేదంటే నా పర్సనల్ సెండ్ చేయండి నా నంబర్కి. మీ మొబైల్ ఓకే. చాలా దూరంగా పెట్టారు, ఇప్పుడు మీరు దూరంగా ఆ, ఉన్నారు. అవును సార్. దగ్గర కూర్చుంటే ఓకే ఓకే మేడం, నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ. అవును సార్. నెక్స్ట్ ఇప్పటివరకు ఇంకా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఎవరున్నారు? కావ్య గారు, కావ్య గారు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం. కావ్య గారు ఓకే మాట్లాడండి. ఓకే అప్పటిలోపు ఆనంద్ సార్ ఏమన్నా? హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు జరిగిన వాయిస్ మాడ్యులేషన్ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉంది సార్. మేము స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఎలా మాట్లాడాలనే విషయాలను చాలా ఇన్ని రోజులు చెప్పిన క్లాస్ కంటే ఈ రోజు సార్ చాలా బాగుందని నా ఒపీనియన్. అందుకే సార్ నేను హ్యాండ్ రేజ్ చేశాను. థ్యాంక్ యూ సార్. సార్ నేను కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాను సార్, కొద్దిగా పర్మిషన్ ఇవ్వగలరు? ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం. అయితే మీకు దీనికి సంబంధించిన ఒక అసైన్మెంట్ వచ్చింది, సాయి కుమార్ డైలాగ్ వచ్చింది. సాయి కుమార్ డైలాగ్ యథావిధిగా మీరు వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది, డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, అసైన్మెంట్ చేయాల్సి వస్తుంది. చేసినాం కదా సార్, పంపించిన వాళ్ళు టెలిగ్రామ్ లో పంపించారా? ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా పంపియండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నో ప్రాబ్లం అడగండి. ఓకే సార్. జ్యోత్స్న మేడం మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ యాక్చువల్లీ నేను బేసికలీ ఇంగ్లీష్ మీడియం సార్, మదర్ టంగ్ ఓకే తెలుగు లాంగ్వేజ్ కానీ ఐఎమ్ నాట్ కన్వీనియంట్ విత్ తెలుగు సార్. ఓకే, మీరు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో చెప్పండి మేడం, నో ప్రాబ్లం. మీకు చదవడం సార్ అయితే తెలుగులో వచ్చు కదా మేడం? యూఆర్ నాట్ ఎఫెక్టివ్, మీకే వచ్చని అనుకోకండి అట్లా మాట్లాడుతున్నారు సార్.
ఓకే ఓకే అట్లేం లేదు మేడం, మీరు మీకు ఏ లాంగ్వేజ్ It వస్తే is ఆ aff- లాంగ్వేజ్ లో it is మాట్లాడండి. affecting, sir. నో 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 Okay, అట్లేం sir. లేదు, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అది మాట్లాడండి. ఓకే మేడం. Okay, sir. Thank you. ఓకే మేడం. రాజు సార్. చెప్పండి. సాయి కుమార్ డైలాగ్ మేము కూడా చేసినాం సార్, అంటే ఇన్స్ట్రుమెంట్స్ అట్లనే చేశారా? చేసినాం. పర్ఫెక్ట్ అంతే అట్లా చేశారా? రాకపోవచ్చు. ఓకే ఆ, మీరు సరే ఓకే, అసలు చెక్ చేస్తలేరు కావచ్చు సార్. నేను చేస్తాను, నేను చూస్తాను. అట్లా ఓకే ఇంకా ఎవరైతే చేయలేరో వాళ్ళు కూడా చేయండి అని చెప్పాను నేను. చేసిన వాళ్ళు కాదు, ఓకే చేయని ఓకే సార్. వాళ్ళు. క్లాస్ చాలా బాగుంది సార్. రోజు రోజుకు ఇదే లైఫ్ అనిపిస్తుంది. ఇవాళ ఇదే లైఫ్ అనిపిస్తుంది. నిన్న అట్లా ఆ క్లాస్ కాదు, అదే లైఫ్ అనిపిస్తుంది. మీకు డైలీనే క్లాస్ నడుస్తుంది, మీరు పడుకున్న సమయంలో కూడా అసైన్మెంట్ చేయలేదు, అసైన్మెంట్ పెండింగ్ ఉందనేది జ్ఞాపకం వస్తుంది. మీరు చూడండి, ఓకేనా? అవును పడుకున్న టైంలో కూడా నా వస్తాయి. అసైన్మెంట్ పెండింగ్ ఉంది, నా అవుట్పుట్ పెండింగ్ ఉంది, నేను చేయలేదు, ఇంకా చేయాలా, ఇంకేం మాట్లాడాలా అనేటువంటిది వస్తుంది. యా సార్, శ్యామ్ సార్ ప్లీజ్. రాత్రి శ్యామ్ సార్. రాత్రి 12 అయినా నిద్ర పడతలేదు సార్. రైట్, హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఇట్లా నిద్ర పట్టకపోవడానికి కారణం మీలో మార్పు జరుగుతుందని మిమ్మల్ని మీరు గుర్తించడం. మీలో మార్పు జరుగుతుందని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఏంటి సంగతులు? సూపరా, చాలా రోజులు అయింది మాట్లాడక.